యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచనం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి, ప్రతివాడు 2 రెక్కలతో రెండిటితో కాళ్ళను కప్పుకొనుచు రెండిటితో ఎగురుతా ఉండెను. దేవుని దూతల గురించిన చక్కని అధ్యాయం మనం చూస్తున్నాం. దేవుని సింహాసనానికి సమీపంగా ఉన్న దూతలకి 6 రెక్కలు ఉన్నాయని, ఈ 6 రెక్కలకి వెళ్ళిన దూతలు 2 రెక్కలతో మొఖాన్ని, 2 రెక్కలతో కాళ్ళను, 2 రెక్కలతో ఎగురుతా ఉన్నాయని, మొఖాన్ని కప్పుకున్నాయి, కాళ్ళు కప్పుకున్నాయి, 2 రెక్కలతో ఎగురుతా ఉన్నాయి. ఓ చక్కని ప్రత్యక్షత మనం అధ్యయనం చేస్తూ వస్తున్నాం. మొఖాన్ని కప్పుకోవడం అంటే మనం కనబడకూడదు, దేవుడు కనబడాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కాళ్ళు కప్పుకోవడం అంటే నా ఇష్టం అన్నవాడు నరకానికి వెళ్తాడు, నీ ఇష్టం అన్నవాడు నిత్య రాజ్యంలో ఉంటాడు. ఆమెన్. 2 రెక్కలు ఎగిరి వెళ్తా ఉన్నాయి. చెప్పగానే చెబుతున్న సంగతి ఏంటంటే, మధ్యాకాశంలో కడబోర శబ్దం వినబడినప్పుడు మనం కూడా పక్షిరాజులాగా రెక్కలు దాల్చి ఎగిరి వెళ్ళిపోతాము. ఆమెన్. ఎగిరి వెళ్ళాలంటే 34:20 బలవంతులే దైవికంగా కొనిపోబడతారు, బలహీనులు దైవికంగా కొనిపోబడలేరు అన్న సంగతి అర్థం అవ్వాలి. ఏ బలం ఇది? తింటే వచ్చే బలమా, తాగితే వచ్చే బలమా, తేరగా తిరిగి వచ్చే బలం కాదు కాదు కాదు. ఇది ఆత్మ సంబంధమైన బలం. ఎస్తేరు 10వ అధ్యాయం 2-3 వచనాల్లో మొర్దుకై బలమును గురించి అని ఉంది. ఎవరి మొర్దుకై? చెరపట్టబడిన యూదుడని. అసలు తన బలమేంటి? అసలు తన బలమేంటి? బెన్యామీను గోత్రికుడు. బెన్యామీను గోత్రం గురించి చక్కని వివరణ ఇచ్చాను. యాకోబు గారి కరసారి కొడుకు పేరే బెన్యామీన్. అసలు పేరు బెనోని. తల్లి కంటూ బెనోని అని పేరు పెట్టింది. అంటే బెనోని అంటే అర్థం దుఃఖపుత్రుడు అని అర్థం. తండ్రి అయిన యాకోబు చేశాడు ప్రార్థన. ఏమనంటే, వీడు దుఃఖకరంగా ఉండకూడదయ్యా, వీడికి బాధగా ఉండకూడదు, నీకు బాధ కలిగించకూడదు, నాకు బాధ కలిగించకూడదు, ఎవడికి బాధగా ఉండకూడదు, ఇతన్ని నీ కుడి చేతి పుత్రుడిగా మార్చుకొని బెన్యామీన్ అని పేరు పెట్టాడు. దేవుని కుడి చేతిలో రాజధనం ఉంది. తండ్రి చేసిన ప్రార్థన వలన వీళ్ళకు రాజరికని దేవుడు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మన బలం ఏంటి? నీ కొరకు ప్రార్థించే సేవకుడు నీకు ఉండాలి. మన బలం ఏంటి? నీ కొరకు ప్రార్థించే సంఘం ఉండాలి. అందుకని ఒక సహవాసంలో అంటుకట్టబడి ఆధ్యాత్మిక స్పృహ కలిగి కొనసాగించబడాలి. రెండోది మనం చూసాం, అదే ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 20-21 వచనాల్లో ఇతడు తన పనిలో నమ్మకత్వం కనపరిచాడు కనుక రాజు ప్రాణాలు కాపాడబడ్డాయి. నమ్మకస్తుడు. ఈరోజు క్రైస్తవ్యంలో కనుమరుగైపోయిన ఓ చక్కని అనుభవమే నమ్మకత్వం. నమ్మకత్వం లేదండి. అందుకనే జనాలు ఏమన్నారంటే, ఎవరు నమ్మినా కానీ ప్రార్థనకి వెళ్ళి వాడిని నమ్మకూడదు అన్నారు. ఎందుకు? నమ్మకస్తులమా? మనం నమ్మదగిన మొక్కలేం దొంగ మొక్కలా? మనం దేవుని పిల్లం కదా, ఏముండాలి మనలో? నమ్మకత్వం ఉండాలి. ఈరోజు ప్రజల్లో కనుమరుగవుతున్నది ఇదే నమ్మకత్వం. దేవుని పిల్లలుగా మనం నమ్మకస్తులుగా ఉండాలి. ఈనాటి తరానికి నువ్వు దేవుని వాక్యం చెప్పవసరంలే, నమ్మకంగా బ్రతికితే చాలు. నీ బ్రతుకును చూసిన వాడే యేసును పట్టుకుంటాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనమే దేవుని పనికి అడ్డుగా ఉంటున్నాం, అడ్డుబండలకు ఉండిపోతున్నాం. కారణం ఏంటంటే మన బతుకులు సరిలేవు, మనం నమ్మకస్తులు కాలేకపోతున్నాం. మన బలం ఏమంటే నమ్మకత్వం. అందుకని సామెతలు 28:20 అంటాడు, నమ్మకస్తునికి మెండైనా దెబ్బలా దీవెల్లా. దెబ్బలంటే ఎవడికైనా భయమే, దీవెలంటే ఎవడికైనా ఆశే. ఎవడికి దీవెల్లో? నమ్మకస్తునికి. మనకు వచ్చే ప్రశ్న, ఏ విషయంలో నమ్మకం ఉండాలండి? పౌలు పాస్టర్ గారు తిమోతి పాస్టర్ గారు అన్నాడు, అన్ని విషయాల్లో నమ్మకస్తులుగా ఉండాలని. బైబిల్లో 66 పుస్తకాల్లో 5 సంగతులు కనబడ్డాయి నాకు. ఒక వ్యక్తి దేవుని ఎదుట నమ్మకం ఉండాలని చెప్పాను. ఈ వ్యక్తి రక్షణ కొరకు దేవుడు సేవకుడు వాడుకుంటాడు. నీకు రక్షణ సువార్తను మోసుకొచ్చిన సేవకుడు ఎదుట నమ్మకస్తుడుగా ఉండాలి. అలాగే రక్షింపడి మనల్ని గాల్లో వదిలేయలేదు. ఏదేను తోటలోనికి ఆదామును చేర్చినట్టుగా దేవుడు మనల్ని ఒక సహవాసంలో చేర్చాడు, ఒక సంఘంలో చేర్చాడు. మిమ్మల్ని పరిశుద్ధ అభిషేక అగ్ని అని ఈ పరిచయలో చేర్చాడు. సంఘంలో నమ్మకస్తులుగా ఉండాలి. అలాగే ప్రార్థనకి వెళ్ళొత్తి సరిపోద్దా? ఆయన భుజాలపై ఏముంది? రాజ్య భారం. ఆయన భుజం మీద. శిరస్సు సంఘానికి ఎవరు? యేసు. అంటే భుజం మీద ఉంటే మనందరికీ బాధ్యత, బృహత్తరమైన బాధ్యత, పరిచర్య చేయడం.
పరిచర్య చేయడం, దేవుని సేవ, దేవుని పని, సేవకులతో కలిసి భుజం కాయడం, అది మనకు ఆశీర్వాదం. మనందరికి దేవుడు అవకాశం ఇచ్చాడు. సంఘంలో జతపరచబడిన ప్రతి బిడ్డకు దేవుడిచ్చిన బృహత్తమైన అవకాశమే, బాధ్యతే పరిచర్య. పరిచర్యలో నమ్మకస్తులు ఉండాలి. ఐదోదిగా, మన జీవనం కొరకు దేవుడు డబ్బులు ఇచ్చాడా? చెప్పడం గట్టిగా, డబ్బులు ఇచ్చాడు. డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నమ్మకస్తులు ఉండాలి. ఈ 5 సంగతుల్లో మొదటి సంగతి చూసాం, రెండో సంగతి చూసాం, మూడో సంగతి చూసాం, 4వదిగా మనం చూస్తున్నాం పరిచర్యలో నమ్మకస్తులు ఉండాలి. మొదటి భాగం చెప్పాను, కొంతమంది పరిచర్యలో నమ్మకస్తులు ఉన్నారు, వాళ్ళ పరిధులు చాలా అద్భుతంగా ఉన్నాయి. మనం అనొచ్చు, ఏమంటే వాళ్ళు అప్కమింగ్ సేవకులండి, అందుకని పరిచర్య చేశారు, వాళ్ళు సేవ చేసేవాళ్ళు. మేము విశ్వాసులు అండి, ఎక్కడేసిన మమ్మల్ని అక్కడేగా, మమ్మల్ని వాడుకొని పక్కన ఎత్తారు, కానీ మాకేమైనా బహుమానాలు ఇస్తారా? మాకేమైనా సన్మానాలు చేస్తారా? మా పేర్లు ఏమైనా బాకాలో చెప్తారా? మైకులో చెప్తారా? ఏం చెప్పరగా. ఈరోజు పరిచర్య కోసం సరైన అవగాహన విశ్వాసులు లేదు. కొంతమంది అదేదో పెద్ద బడై కోరిపోయినట్టుగా బడై చేస్తుంటారు. కొంతమంది ఏమో అసలు పరిచర్య అంటే చీపుగా ఇస్తారు. కొంతమంది ఏమో అసలు ఆదివారం చర్చికి రావడం రికార్డు, మళ్ళీ ఇంకో రికార్డు చెప్తున్నాం మా వతులకి. పరిచర్య చేయమని ఏం చేస్తాం? మా ఇంట్లో పనులే మాకు సతమించడం సరిపోవట్లే, టైం తిప్పలు పడుతున్నాం. ఇలా రకరకాలుగా ఆలోచించే మనుషులు బయట లేరు, సంఘం లోపల ఉన్నారు. అందుకని మనందరికీ ఒక చక్కని అద్భుతమైన వచన భాగం మనం చూస్తున్నాం. ఇర్మియా పుస్తకం 33:22 ఏమన్నా చదవంటారు? నాకు పరిచర్య చేసే లేవీలను లెక్కింపలేనంతగా నేను విస్తరింపజేస్తాను. పరిచర్య అన్నది ఆశీర్వాదం. నేను మరలా చెబుతున్నాను, నువ్వు అన్ని సంపాదిస్తున్నావు, ఇది కూడా ఒక సంపాదనగా ఇచ్చు. నువ్వు సంపాదించే సంపాదన ఒక రోజున కాలగర్భంలో కలిసిపోవచ్చు, కానీ మనం చేసే పరిచర్య దేవుని ముఖాన్ని చూసి మనం చేస్తామే దేవుని పని. ఆ పరిచర్యను మరుచుటకు ఆయన అన్యాయస్తుడు కాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన అన్యాయస్తుడు కాడు. మనకు అర్థం అవడం కొరకు లేవి గోత్రాన్ని గురించిన ప్రస్తావన మనం వస్తున్నాం. జాగ్రత్తగా మనసు పెట్టండి. అసలు లేవి ఎవరు? యాకోబు కొడుకుల్లో కొడుకని. అసలు ఎవరితన స్టోరీ అండి. మనం మన కోపం వస్తే ఒక మాట మాట్లాడుతాం కోపంతో, లేకపోతే కోపంతో ఒక దెబ్బ కొడతాం, కోపం వస్తే చిన్న దెబ్బ కొట్టి పక్క వస్తాం. కానీ వీళ్ళు కోపం వచ్చింది అనుకోండి, ప్రీ ప్లాన్ మర్డర్లు చేస్తారు. వీళ్ళు కోపం వచ్చింది అనుకోండి, మన మామూలు వాళ్ళు కాదు, ప్రీ ప్లాన్ మర్డర్లే. రక్తాన్ని కాలజోస్తారు, ఏరులైపోరుది రక్తం. కత్తి పట్టి నరకడం మొదలు పెడితే ఇంకేం లేదు, ఇక మెడకాయలు మీద తలకాయలు ఉండవు, అంత కోపిస్తులు. తండ్రి అయిన యాకోబు వీళ్ళ కోసం ప్రార్థించి అంటాడు, లేవి గోత్రం మీద శాపం ఉంది, వీళ్ళు శపితమైన జనం, వీళ్ళ సంఘంలో ఎవరు చేరొద్దు అంటాడు. తృణీకరించబడిన జాతి. జాగ్రత్త పిల్లారా, వీళ్ళ చరిత్ర మనం తొంగి చూస్తే దేవుడిచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకున్నారు. నిర్గమాకాండం 32వ అధ్యాయంలో దేవుని పక్షం ఎవరనగానే, దేవుని తాలూకు ఎవరనగానే అసలు మారు మాట మాట్లాడలేదు, అసలు ఒకరినొకరిని చూసుకోలేదు, ఏమాత్రం డౌట్ పడలేదు. నిర్భయంగా ధైర్యంగా లేవి గోత్రికులందరూ కూడా దేవుని పక్షంగా నిలబడ్డారు. హల్లెలూయా. దేవుడు మరలా వాళ్ళని ఆశీర్వదించడానికి ఇష్టపడ్డాడు. దేవుడు అంటాడు, నిత్య కట్టడిగా మీరు నా సన్నిధిలో ఉంటారన్నాడు. దేవుడు ఆ భాగ్యాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. జాగ్రత్తగా మనసు పెట్టండి పిల్లారా. ఈ లేవి గోత్రం గురించి మాట్లాడుతాము మనం చూస్తున్నాం. తండ్రి అయిన యాకోబేమో శాపం మీ మీద ఉందన్నాడు. ఆత్మీయ తండ్రి, సంఘ కాపరి, పాస్టర్ గారు, మోషే గారు అంటాడు, ఊరిమ్ము తుమ్మిమ్ము నీ భక్తునికి, చెప్పండి, ఊరిమ్ము తుమ్మిమ్ము నీ భక్తునికి కలవు. దేవుని చిత్తాన్ని తెలుసుకునే ఒక పరికరం అది. అంటే దేవుని చిత్తం తెలుసుకునే అంత భాగ్యాన్ని ఈ ప్రజలకు ఇచ్చాడు. దేవుని చిత్తం తెలియాలంటే రామ 12:2 మనోనేత్రాలు వెలిగించబడాలి. యెషయా 6:1 రాజైన ఉజియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనపై ప్రభు ఆసీనుడగా నేను కనులారా చూచాను. ఎప్పుడు చూచాడు? రాజైన ఉజియా చనిపోయిన తర్వాత. ఎవరి రాజైన ఉజియా? దినవృత్తాంతాల 2వ పుస్తకం 26:16. అతడు స్థిరపడిన తన మనసును గర్వించి చెడిపోయాడు. గర్వం చాలా ప్రమాదకరమైంది.
మరలా హెచ్చరిస్తున్నాను. గడిచిన 2005 సంవత్సరం గర్వాని కోసం ప్రారంభించాను. ఇదే నెలలో ఏంజల్స్, అమెరికాలో లాస్ ఏంజల్స్ అనే పట్టణం తగలబడింది, కాలిఫోర్నియా. గర్వించారు వాళ్ళు. గడిచిన సంవత్సరం నుంచి మాట్లాడుతున్న గర్వాన్ని గురించి. నేను అంటాను, గర్వానికి తావివ్వకూడదు. దేని బట్టి గర్వించవద్దు. సేవకుడుగా నేను దేని బట్టి గర్వించకూడదు. నాకున్న ఆధిపత్యం ఏదైనా గర్వించకూడదు, దేవుని బట్టే. మన ఎవరు కూడా దేని బట్టి గర్వించినా కూడా నష్టపోతాం, పోగొట్టుకుంటాం. కనుక జాగ్రత్త. బైబిల్లో గర్వం చాలా ప్రమాదాన్ని కలిగిస్తుందని హెచ్చరిస్తూ 5 జాతుల వారు గర్వించారు. మోయాబులు గర్వించారు. ఏమైందో చెప్పాను. నిర్గమాకాండం 18-11 మనం చూస్తున్నాం కదా. ఏమని? వాళ్ళు ఐగుప్తీయులు గర్వించారని. ఐగుప్తులు దేని బట్టి గర్వించారు? 2 కారణాలు. 1, వాళ్ళ దేశాన్ని బట్టి గర్వించారు. 2, వాళ్ళకున్న దేవతల బట్టి గర్వించారు. వాళ్ళకున్న ఆ దేవత, ఆ ఆరాధన, భక్తిని బట్టి గర్వించారు. అందుకనే నిర్గమాకాండంలో మోషేతో ప్రభు అంటాడు, ఐగుప్తులో ఉన్న దేవతలకు నేను తీర్పు తీరుస్తానంటాడు. జాగ్రత్త మనసు పెట్టండి. మనకి వాక్యం సరిగ్గా అర్థమైతే సత్యం మనం పట్టుకుంటాం. ఆమేన్. సత్యాన్ని పట్టుకుంటాం, అంతే. అంగీకారంలోకి వచ్చేస్తాం. జాగ్రత్త మనసు పెట్టండి. అసలు ఐగుప్తుని బట్టి గర్వించే కారణం ఏంటి? అది ఆహ్లాదకరమైన ప్రాంతం అని. అక్కడ గోల చేసే జనం ఉన్నారు. ఏ జనం? ఈరోజు పల్లెటూరులో కూడా గోళ్ళు ఎక్కువైపోతున్నాయి. నేను మరలా చెప్తున్నాను, గోల చేసే జనాలు ఉన్న కాడ అల్పకాల పాప భోగానికి ప్రేరేపించే ప్రజలు ఎక్కువ అవుతారు. అంటే నేత్రానందంగా ఎక్కువ అవుతారు. ఈరోజు రికార్డింగ్ డ్యాన్సులు, పబ్ డ్యాన్సులు, క్లబ్ డ్యాన్సులు. ఎక్కడ? ముంబైలో, గోవాలో రేవ్ పార్టీలు వినబడి. ఇప్పుడు పల్లెటూరులో కూడా చోలీకే నీచే ఎత్తనాడు ఒకడు తాగడం, ఇక తిక్క డ్యాన్సులు వేయడం, గందరగోళం చేయడం, బతుకులు నాశనం చేసుకోవడం. జాగ్రత్త. నేను ఎందుకు మాట చెప్తాను తెలుసా? మనం పాడమనే కాదు, పిల్లలు కూడా పాడవుతున్నారు. అది నా బాధ. ఇంకొక తరం కూడా పాడైపోతుంది. నువ్వు పాడయ్యో. నీతోనే దాన్ని నిలుపుకోకుండా దాన్ని ఎగబాకడం వల్ల, దాన్ని ఎక్స్పోజ్ చేయడం వల్ల పిల్లలు పాడవుతున్నారండి. దాంట్లో ఆనందం లేదు. ఐగుప్తులో నేత్ర ఆనందంగాలికి పుట్టినది. గోల చేసే జనం ఉన్నారండి. గోల, గందరగోళాలు. అసలు మామూలు గోల కాదు. ఒక్కొక్కడు అసలు దేని గోల చేస్తుండే వాడికి అర్థం కానంత గోల ఈరోజు మనుషులు చేస్తున్నారు. కారణం ఏంటో అర్థం కాని పరిస్థితి. దేవుని వాక్యం చెబుతుంది, ఐగుప్తులో గోల చేసే జనం ఉన్నారని. గోల చేసే జనం గందరగోళాలకి తావిస్తున్నారు ఈరోజు. అందుకనే అక్కడ అల్పకాల పాపభోగం, ఈజీగా పాపానికి ప్రేరేపితం అయిపోతున్నారు జనం. ఎబ్రీ 11:26 మోషే అల్పకాల పాపభోగాన్ని విడిచి దేవుని కొరకు బ్రతికాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. గోవిందపూర్లో అల్పకాల పాప భోగాల్ని కనబడ్డా, నువ్వున్న ప్రాంతాలు అల్పకాల పాప భోగాల్ని ప్రేరేపిస్తున్నా, వాటి చేత నువ్వు ప్రేరేపించబడరాదు. ఆమేన్. ప్రేరేపించబడ్డావనుకో, నీకొచ్చే రెండు విషయాలు చెప్తాను. ఒకటి అవమానం. ఏం చెప్పండి? ఐగుప్తులో ఏముంది? అవమానం. విలువ ఉండదు. నీ విలువ నువ్వే తీసుకుంటున్నావు. మీ ఆవిడికన్నా నీకు విలువ ఉండదు, నీ పిల్లలకన్నా నీకు విలువ ఉండదు. నువ్వు ఎంత నెత్తినోరు కొట్టుకున్నా నీ విలువ నువ్వే తీసుకుంటున్నావు. పాపం నీలో పెట్టుకొని నాకు విలువ లేదంటే ఎవడిస్తాడు నీకు విలువ? విలువ తక్కువ జీవితం చేయొద్దు. విలువ తక్కువ జీవితాన్ని జీవించొద్దు అంటున్నాను. నిన్ను చూసి భయపడే నీ పిల్లల్ని భయపడకుండా నీకు ఎదురు చెప్తున్నారంటే, లెక్కలు మాట్లాడుతుంటే కారణం ఏంటి? నీలో పొరపాటు ఉందా? ఒప్పుకో. దేవుని కాడ ఇబ్బంది ఏం లేదు, దేవుడు సరి చేస్తాడు. నేను ఒక మాట చెబుతా వినండి. ఈరోజు కుటుంబాల్లో మన పిల్లలు మన మాట వినే స్థాయి దాటిపోతుంది. చిన్న పిల్లలు కూడా మాట వింటలేదండి. విసుకొచ్చేస్తుంది. పెంపకాల్లో తేడో, ఇలా బతుకుల్లో తేడా అర్థం కావట్లేదు. గమనించండి ఒకసారి. పెంపకంలో తేడా ఉండకూడదు, బతుకుల్లో కూడా తేడా రాకూడదు. నువ్వు ఎంత కష్టపడ్డా, ఎంత సంపాదించినా ఉపయోగం ఉండదు నీకు.
నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు, నీ గొంత నువ్వే తవ్వుకున్నావు. జాగ్రత్త మనసు పెట్టండి. ఇసాకు మోరియా పర్వతం మీద చేతులు కట్టేస్తుంటే కాముకున్నాడు. ఇసాకు అప్పుడు వయసు ఎంత తెలుసా? కనీసం 15-16 సంవత్సరాలు ఉంటాయి. అబ్రహాము ముసలోడు, నెడితే పడిపోతాడు. ఆ ముసలాయన తండ్రి చేతులకి కాలుకు తాళు కడతా ఉంటే ఆ బలి పశువు నేనే సంగతి ఇసాకు అర్థమైంది, కానీ ఎదిరించలేదు. ఎందుకో తెలుసా? నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. అసలు అంత చిన్న వయసులో, ఆ వయసులో అసలు ఎట్లా లోబడ్డాడు? చిన్నపిల్లల సమాధానం చెప్పలేకపోతున్నామండి. నువ్వు దేవునికి లోబడ్డావా, నీ పిల్లలు నీకు లోబడతారంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేర్ ఇస్ నో ఆప్షన్. మనం దేవునికి లోబడ్డామా, మన పిల్లలు మనకు సరెండర్ అయిపోతారంతే. దేవుడు సెట్ చేస్తాడంతే. తేడాలోకి వెళ్ళినా తోలు తీస్తాడంతే. తెచ్చి కూర్చోబెడతాడు. ఈ కాడ అవమానం, విలువ అంటలేదు. విలువను పాడు చేసుకోకండి, సాక్ష్యాన్ని పాడు చేసుకోకండి, ఆత్మీయతను పాడు చేసుకోకండి. 2 పోగొట్ట జాలని రోగాలు. ఏం చెప్పండి? బైబిల్లో ఉందా? నేనేమైనా కావాలని చెప్తున్నానా? బైబిల్లో ఉందమ్మా? ఎందుకు మరి చిత్రం చూస్తారు? మరి ఉందా లేదా? ఉన్నప్పుడు దాన్ని ఎలా అంగీకరించాలి? నువ్వు ఎంత జాగ్రత్త పడాలి? పోగొట్టచాలని రోగాలండి. రకరకాల రోగాలు వస్తున్నాయి సార్. వైద్యులు కూడా అంత చిక్కని వ్యాధులతో బాధపడుతున్నారు ఈరోజు. బయటికి బాగానే కనబడుతున్నాం, లోపల పోగొట్టచాలని రోగాలతో నలిగిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. జాగ్రత్త. రోగాలు రావడానికి 4 కారణాలు చెప్పాను. 1, నీ రోగానికి కారణం సాతానుడా. యేసు నామములో ప్రార్థించక నీ వ్యాధిని విడిచిపోద్దంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. 2, నీ రోగానికి కారణం నీ పాపమా. ప్రార్థన చేస్తే చచ్చిపోయిన శవాలు లేపే పాస్టర్ గారులు వచ్చి నెత్తి మీద చేయబెట్టినా కూడా నీ జుట్టుడి పోడుగుండవుద్దేమో, కానీ నీకు రోగం అయితే తగ్గదు. మరి తగ్గాలంటే ఏం చేయాలి? చేసేది ఏమి లేదు, ఒప్పుకొని పాపనంతే. ఒప్పుకోలు ప్రార్థన చేయడమే. 3, మన శరీరం బలహీనం, మనం తినే ఆహారం మంచిది కాదు కనుక అందుకనే చాలా డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతున్నాం. చాలామంది స్పాట్లో అసలు అకాల మరణాలు. డిసెంబర్ నెలలో చాలామంది హార్ట్ స్ట్రోక్లు గురయ్యారు. చాలామంది యాక్సిడెంట్లు, అకాల మరణాలు చాలా భయంకరం. మన శరీరం మనం కాపాడుకోవాలి. ఎందుకో తెలుసా? ఇది దేవుని ఆలయం. ఏం చెప్పండి? ఇది ఎవరి ఆలయం? నేను తింటానండి, తినకపోతే నేను బతకనండి. సరే, గుండాకి చచ్చినా కానీ నేను మాత్రం గొంత పరుగులు వేయాల్సిందే. పత్తి పరుగు తొక్కు, తేడా పడితే ఏమవుద్ది? పుట్టుకు జర ఇంకంతేగా. ఈ దేహం దేవుని ఆలయం. మనకంటే ఆయుష్కాలం ఇచ్చాడు. ఆయుష్కాలం నిండుగా మెండుగా మనం బ్రతుకుదుముగాక. ఆమేన్. 4, దేవుని మహిమ కొరకు కొన్ని వ్యాధులు వస్తాయి, కొన్ని సమస్యలు దేవుని మహిమ కొరకు వస్తాయి. యోహాను సువార్త 11:4 మనం చూస్తే ఆ వ్యాధి మరణం కొరకు కాదు కానీ దేవుని మహిమ కొరకు వచ్చిందన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మహిమను గురించిన ప్రత్యక్షత ఒక విశ్వాసికి ఉండాలి. మహిమను గురించిన జ్ఞానం విశ్వాసికి ఉండాలి. మహిమలో వచ్చే యేసును గురించిన ఎదురు చూపు విశ్వాసికి ఉండాలి. మహిమను గురించిన ఆ ప్రత్యక్షత నేను మీతో మాట్లాడుతున్నాను. మహిమను గురించిన ఆ ప్రకటన మనం కలిగి బ్రతకాలి. మనం ఏం చేసినా కూడా దేవుని మహిమ కొరకే చేయాలి. ఎవరి మహిమ కొరకు? మన గొప్పల కొరకు కాదు, మన గంత కొరకు కాదు, మన ఖ్యాతి కొరకు కాదు, దేవుని మహిమ కొరకే చేయాలి. మహిమను గురించిన ప్రకటనలో చాలా సంగతులను ఎదురు తీసుకొచ్చాను. ఒక విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. యెహెజ్కేలు పుస్తకం 10వ అధ్యాయం 4వ వచనం. త్వరగా. యెహోవా మహిమ కెరూబులపై నుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర దిగి నిలిచెను. జాగ్రత్త నింపులారా. దేవుని మహిమట కెరూబుల మీద, దేవదూతల మీద ఉంది. ఆ మహిమ ఎక్కడికొచ్చింది? దేవుని మందిర గడప కాడ దిగి నిలిచి నింపింది. హల్లెలూయా.
జాగ్రత్త పిల్లారా, దేవుని మహిమ దేవుని మందిరాన్ని కమ్ముకోవాలి. ఆమేన్. ఇప్పుడు బయట మంచు ఎలా కమ్ముకుందో అట్లా దేవుని మహిమ కమ్ముకోవాలి. దేవుని మహిమ కమ్ముకుంటేనే ప్రజల జీవితాలు దేవునికి మహిమకరం కట్టబడతాయి. మన జీవితాలు దేవుని మహిమకరంగా మారాలి అంటే జరగాల్సిన పని ఒకటే, దేవుని మహిమ మందిరం మీద దిగాలి, నిలవాలి, నింపాలి. దేవుని మహిమ మందిరం మీద దిగి నిలిచి నింపాలి అంటే ఏం జరగాలో కొన్ని సంగతులు అధ్యయనం చేస్తూ ఉన్నాం. మీకు అర్థం అవడానికి కర్మేలు పర్వతంలో జరిగిన ఒక చక్కని అనుభవాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. కర్మేలు పర్వతం మీద బయలు దేవతను ఆరాధించే బయలు ప్రవక్తలు ఒక పక్కన, యెహోవాయే దేవుడు అని నిరూపించడానికి ఏలియా పాస్టర్ ఒక పక్కన. ఛాలెంజ్ ఏంటంటే, మీ దేవుళ్ళు ఎవరన్నా కానీ మీరు అర్పించిన అర్పణలకు వాళ్ళు కదిలిక కానీ వాళ్ళు ఏమన్నా మీకు సమాధానం ఇస్తే నేను కూడా ఒప్పుకుంటున్నా మీ దేవుడు గొప్పని. ఒకవేళ మీ వాళ్ళు ఎవరు మాట్లాడిపోతే నేను నా దేవుని ప్రార్థన చేస్తా. నా దేవుడు కనుక కదిలితే మీరందరూ ఒప్పుకోవాలి యెహోవా దేవుడని. జాగ్రత్త పిల్లారా, అక్కడ వచ్చిన ఆ బయలు ప్రవక్తలు రకరకాల ప్రయత్నాలు చేశారు. ఉదయం నుండి సాయంత్రం తిప్పలు పడ్డారు. అసలు ఉలుకు పలుకు లేదు. ఈయన పక్కన పడుకో శుభ్ర నిద్రపోయాడు, లేచాడు. లేచి చూస్తే ఒకడు దొరుకుతున్నాడు, ఒకడు గందరగోళం చేస్తున్నాడు, ఒకడు బ్లేడ్తో కోసుకున్నాడు, కొడలతో కొట్టుకుంటున్నాడు. అసలు ఏమీ లేదు. సాలిపోయి పక్కకి వెళ్ళారు. సరే ఉండండి రా నాయన, మరి నాకు ఛాన్స్ ఇస్తారా, సరి చేసుకో. ఆయన చేసిన మొట్టమొదటి పని అని తెలుసా? ఆయన చేసిన మొట్టమొదటి పని పడిపోయిన బలిపీఠను బాగు చేసి. ఆమేన్. అంటే మన హృదయాలు బాగు చేయబడాలి. ఎక్కడున్నా నీ హృదయం సరిగ్గా ఉండాలి. నీ హృదయం సరైంది కాకపోతే మాత్రం దేవుని మహిమ దిగదు, నిలవదు, నింపదు. కనుక మొదట మన జీవితాలు సరిచేయబడాలి. మన జీవితాలు సరిచేయబడాలి. రెండు ఏం జరగాలి? రాళ్ళు 12 రాళ్ళు పేర్చాడు. అంటే 12 రాళ్ళు దేనికి సూచన? పునాదికి సూచన. పునాది మీద కట్టబడాలి. దేని మీద? పునాది మీద కట్టబడాలి. నీ భక్తి పునాది మీద కట్టబడాలి. ఈరోజు పునాది లేదు. ఈరోజు క్రైస్తవులో స్థిరత్వం ఎందుకు లేదు? భక్తిలో ఎందుకు బలపడలేకపోతున్నారు? పునాది లేదు. పునాదిలో నిలిచే విశ్వాసి ఎలా ఉంటాడో లేఖనపు వెలుగుల్లో చూడగలిగితే అర్థమవుద్ది. అతను ఎవరు పెకిలించలేరట, అతను ఎవరు కదల్చలేరట. స్థిరంగా ఒక చోట నాటుకుపోయి వేరు తన్ని వేరు పారి అతను ఫలించే చెట్టుగా మారుతాడు. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. పునాదిలోనికి రావాలి. అలాగే మూడోదిగా లోతుగా తవ్వాడు నీళ్ళు పోయడానికి. ఆ బలిపీఠం చుట్టూ లోతుగా తవ్వాడు. మొదటి రాజుల పుస్తకం 18వ అధ్యాయం 30 నుంచి 38 వచనాలు ఉన్న సందర్భాలు అధ్యయనం చేస్తున్నాం. మూడోదిగా లోతుగా అంటే మన భక్తి లోతైన అనుభవాల్లోనికి వెళ్ళాలి. పై భక్తి అయితే కుదరదు. నామకార్థ భక్తి పనికి రాదు. ఆధ్యాత్మిక స్పృహ కలిగి నడవాలి. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, రోజులు దూరంకి పోతున్నాయి, రాకడ సమీపిస్తుంది. నేడో రేపో ప్రభు రాకడ రాబోతుంది. ఒకవేళ ఆయన రాకళ్ళు ఎత్తబడే గుంపులో నువ్వు లేకపోయినా నీ పోకడ మాత్రం ఖాయమా కాదా? పోతావు ఒక రోజున. అలా పోయేటప్పుడు ఆయన రాకడలో నువ్వు ఎత్తబడే జాబితాలోకి రావాలి. గనక లోతుల్లోనికి రావాలి, లోతైన ఆధ్యాత్మిక అనుభవంలోనికి రావాలి. ఒక భక్తుడు లోతుకు పోనిచ్చడితోనే విస్తారమైన ఆశీర్వాదాలు పొందాడు. ఒక భక్తుడు లోతులో నడిచాడు, మునిగి తేలాడు ఆత్మలో. ఆధ్యాత్మిక స్పృహలు నడిపించబడాలి. ఆధ్యాత్మిక గమనం మనకు రావాలి, లేకపోతే నష్టపోతాం. 4వ కారణం చూడండి. అదే రాజుల మొదటి పుస్తకం 18వ అధ్యాయం 33వ వచనం. ఆ కట్టెలను ఎలా పేర్చాడు? ఎట్టబడితే అట్ట పెట్టలే, క్రమము. చెప్పండి, క్రమము. అంటే దేవుని అగ్ని దిగి రావడానికి ఇన్ని కార్యక్రమాలు జరిగినాయి. దేవుని అగ్ని దిగి రావడానికి ఏలియా పాస్టర్ ఇన్ని కార్యక్రమాలు చేయగా దేవుని అగ్ని దిగి వచ్చింది. అక్కడున్న ప్రజలందరూ కూడా ఏమని కేకలేశారు? యెహోవాయే దేవుడు. ఎవరు? యెహోవాయే దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడని కేకలు వేశారు. హల్లెలూయా. దేవుని మహిమ దిగి వస్తే మన గోవిందపురంలో ప్రజలు కూడా కేకలు వేసే కేక ఏంటో తెలుసా? యెహోవాయే దేవుడు. హల్లెలూయా. అలా కేకలు వేసే రోజులు మనం చూచుదుముగాక.
అటు ఉజ్జీవరమను చూచుదురుగాక, ఒప్పుకొని మనుషులు కూడా ఒప్పింపబడుదురుగాక, దేవుని శక్తిని చూచుదురుగాక. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కనుక జరగాల్సిన కార్యక్రమం ఏంటి? ఒకటి, పడిపోయిన బలిపీటలు బాగు చేయబడాలి. 12 రాళ్ళు పేర్చాలి, పునాది వేయాలి, లోతుగా తవ్వాలి. అలాగే కట్టెలాల పేర్చాడు, అటుపడితే పెట్టాడా? క్రమముగా. జాగ్రత్తనండి. దేవుని సేవలో లేక ఆధ్యాత్మిక జీవితంలో క్రమాన్ని దేవుడు పెట్టాడు. ఏం పెట్టాడు? క్రమాన్ని దేవుడు పెట్టాడు. క్రమాన్ని దేవుడు పెట్టాడు. క్రమం. జాగ్రత్త పిల్లారా, నేను 2013-14 సంవత్సరాలు సేవ చేశా. నేను దేవుని చేతిలో వాడబడ్డా. దేవుడు ఆశ్చర్యకార్యాలు చేశాడు, స్వస్థతలు జరిగించాడు, వాక్యం చెబితే ప్రజలు మారారు. కానీ సేవలో క్రమం లేదు. ఏం లేదు? క్రమం లేదు. అందుకనే లోతైన ఆధ్యాత్మిక స్పృహ మీకు కలగట్లే. వాడబడుతున్నాను, జనం వస్తున్నారు, బాగానే ఉంది. కానీ మీరు లోతుగా నాటబట్టలే. మీరు లోతుగా నాటబడాలి అంటే, మీరు లోతుగా నాటబడి లోతుగా మీరు స్థిరపడాలి అంటే, దైవజనుడు దైవిక క్రమాన్ని ఎరిగి మాట్లాడగలిగితే, దైవిక క్రమాన్ని సంఘానికి బోధిస్తే, దేవుని ప్రజలు దైవ క్రమంలోకి వస్తే ఎవరిని కూడా పెకిలించలేరు. ఆమేన్. ఎలా ఉంటామో తెలుసా? మత్తయి వార్తలో ఒక మాట కనబడుద్ది. నాకు అది భలే ఇష్టమైన మాట. నేను ప్రార్థనలో ఎత్తిపెట్టి ప్రార్థన చేసే ఒక అద్భుతమైన పదం. మత్తయి వార్త 15వ అధ్యాయం 13వ వచనం. పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడుతుంది. అంటే పరలోకమందున తండ్రి నాటని మొక్క పెళ్ళగింపబడుద్ది. అంటే అర్థం ఏంటి? తండ్రి చేత నాటిన మొక్కను ఎవడు పీకలేడు. కొట్టుగట్టిగా హల్లెలూయా. నిన్నెవరు నాటారు? చార్లెస్ ఫిన్నీ నాటాడా? ఎవరు నాటాడు? అసలు ఎవడని నాటాడు అనుకో, దాన్ని పిక్కుడు పోతాడు. నా ప్రార్థన తెలుసా? అసలు తండ్రి చేత నాటిన మొక్కని ఎవడు పీకలేడు. ఎవడు పీకలేడు. నువ్వు తండ్రి చేత నాటిన మొక్క అనుకో, ఆ చర్చికి వెళ్తున్నావా? ఓ అయ్యో నిజమా, ఇంకా గొప్పదా నువ్వులే అలా. ఎవరు నాటారు నిన్ను? నువ్వు ఈ షోలో వదిలేస్తావు. ఎందుకంటే అవసరమే లేదు. ఎందుకంటే ఎవరు నాటిన నిన్ను? నేను అందుకని ఏం ప్రార్థన చేస్తానంటే, ఎవడు పీకలేనంతగా, సాతాను పీకలేనంతగా, అలాగే వాళ్ళే పీక్కోలేనంతగా దేవుడు మిమ్మల్ని నాటునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు? కొన్నిసార్లు కొన్ని ప్రసంగాలు గాయాన్ని ఇస్తాయి, కొంచెం బాధ అనిపిస్తాయి. ఎందుకంటే మన స్వభావాలు సరికొండవు. వాక్యం ఉన్నతున్నట్టుగా చెప్పినప్పుడు మొక్క మీద కొట్టడం పెద్దది, కొంచెం బాధ అనిపిస్తుంది, కావాలని చెప్పడం పెద్దది, కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అప్పుడు ఆ చర్చి కాదు అనిపిస్తుంది. కానీ నీకు నువ్వే పీక్కోలేవు. ఖచ్చితంగా మర్యాద కాదు వచ్చేపాటికి ఆడకొచ్చేస్తావు, నీ గూటికి నువ్వు చేరుతావు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎద్దు తన కామందులు, గాడిద చెప్పండి, గాడిద నీకంటూ ఒక సొంత దొడ్డి ఉందా? దాన్ని ఎరగాలొద్దా? దాన్ని ఎరగకుండా అడ్డం పెట్టి తిరుగుతున్నావు అనుకోండి, నేనేం అడ్డగాడిద అంటారు. ఏమంటారు? అడ్డగాడిద అంటారు. అంతే, అవునా కదా? తండ్రి చేత నాటబడిన మొక్కను ఎవడు పెకిలించలేడు. సాతాను కూడా పీకలేడు. నీకు నువ్వు పీక్కలేవు. ఎందుకంటే ఈ పరిశుద్ధ అభిషేకానికి నేను ఈ పొలంలో దేవుడే నిన్ను నాటాడు. ఆమేన్. నువ్వు అలా నాటబడాలి అంటే, ఇప్పుడు మీరందరూ వ్యవసాయదారులేగా, పొగాకు వ్యవసాయం చేశారు. పొగా వ్యవసాయం నేను చూసా చిన్నప్పటి నుంచి. ఒక తాడు పడతారా? మరి మీరు పడతారు లేదు, మా వాళ్ళు పడతారు. పట్టి ఇక లైన్గా వేస్తారు. ఎందుకు? అక్కడక్కడ వేయొచ్చుగా, బతుకుతాయి కదండి. లైన్కి ఎందుకు వేయాలా? ఇప్పుడు నాగలు దున్నేవాడికి కుదురుద్దా? అడ్డం పెట్టేసేవాడికి ఏం చేస్తాడు? లాక్కొని పోతాడు. ఏందిరా బాబు మొక్కలు పీకుతాండి, ఎట్టబడితే అట్ట దున్నేది ఇదే. ఇప్పుడు సాలు రావాలంటే ఏం చేయాలా చెప్పండి? కరెక్ట్గా వేయాలొద్దా?
సార్లు రాకుండా వేసేవానికి ఏమైపోద్ది? సోలేడు పోతుంటాను, నీకు ఉపయోగం ఉంటుంది ఇక్కడ. అంటే ప్రతి దాంట్లో క్రమం ఉందా లేదా, పద్ధతి ఉందా లేదా, మర్యాద ఉందా లేదా? మరి సేవలో కూడా దేవుని దైవిక విషయాల్లో కూడా ఆ పద్ధతి, మర్యాద, క్రమాన్ని దేవుడు పెట్టాడు. ఆమేన్. దాన్ని మేము పాడు చేయకూడదు, ఎవరు పాడు చేయకూడదు. ఎందుకంటే ఆ క్రమంలో నాటబడితేనే నువ్వు లోతుగా వేరు పారి వేరు తన్ని ఫలించే చెట్టులా మారుతావు. హల్లెలూయా. అసలు ఎవడు కొన్నింటా చేయలేడా? నాగలిని తగలదు. ఎందుకు? నువ్వు క్రమంలో ఉన్నావు. లేదా ఏం చేద్దా, నాగలి లాక్కొని పోద్ది అంతే. లేదంటే ఆవే తొక్కేది నిన్ను. ఎద్దులు తొక్కి పడతాయి, కాలు కింద పడిపోతావు, తేడా పడిపోతావు. అందుకని 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 39-40. 1 కొరింథీ. నా సహోదరులారా, జాగ్రత్త అండి. సమస్తాన్ని మర్యాదగాను క్రమముగాను జరగనివ్వాలి. ప్రతిదీ క్రమముగా మర్యాదగా జరగాలి. దేవుని సేవలో దేవుడు క్రమాన్ని పెట్టాడు. ఈరోజు సంఘం ఆ క్రమాన్ని గుర్తించట్లేదు, ఆ క్రమంలోకి రావట్లేదు. ప్రతి శాఖలో కొన్ని క్రమాలు ఉంటాయి, కొన్ని సిస్టమేటిక్ విషయాలు ఉంటాయి. వాటిని పాటించాలంతే. నేను పాటించాలంటే ఇప్పుడు ఆటో డ్రైవర్కి ఏమెత్తాడు? చొక్కా ఎత్తాడు లేదా? బీట్ కానిస్టేబుల్ కనపడగానే తాకిమని అతను ఎందుకు వేసుకోగా కేసు రాసి నువ్వు తోలి మొత్తం కూడా మర్యాదగా వసూలు చేస్తాడు. ఇప్పుడు వాడిని చూడగానే ఏమి వేస్తాం? చొక్కా వేస్తాం. ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటాడు. ఏం చేస్తాడు? వాళ్ళు ఆపుతాడు, వీళ్ళు పొమ్మంటాడు, వీళ్ళని ఆపుతాడు, వీళ్ళు పొమ్మంటాడు. అడ్డం పోయడానికి ఏమవుద్ది? జంక్షన్ జామ్ అవడమే, ఎక్కడికాడు బ్లాక్ అయిపోతాం. జాగ్రత్త. దేవుని విషయాల్లో కూడా క్రమం దేవుడు పెట్టాడు. ప్రతిదీ క్రమంగాను మర్యాదగాను జరగనివ్వాలంతే, అంతే. ఈరోజు సంఘాల్లో ఆ క్రమం, ఆ మర్యాద, ఆ పద్ధతి లేదు. అందుకనే అదే అధ్యాయం 26 చదవండి. 1 కొరింథీ 14:26. ఒకడేమో అతనికేమో పాటలంటే పోయి ఇష్టం, ఆమెకే పాటలంటే ఇష్టం. ఇక నేను కూటమంతా పాటలే పాడతానంటే. మరి ఒకడికి వాక్యం చెప్పడం ఇష్టం. మీరు పాటలు పాడొద్దు, నేను ప్రసంగమే చేస్తా అంటే. మరి ఒకడు నాకేమో ఆత్మలో తేలుతా ఏవేవో దేవుడు చెబుతున్నాడు, అవి చెప్పకుండా లేకపోతున్నాను, నేను చెప్పేస్తాను. ఒకడు అబ్బాయి నాకు అసలు అసలు మండింది బాబాయ్. ఏంటి మండుతుంది అసలు. ఇక ఇదే గోలగా. ఇంకా ఇంకొకటి నాకేదో దేవుడు చెప్తున్నాడు, అబ్బాయి నువ్వేదో మాట్లాడుతున్నాగా, నాకు అర్థమవుతుంది, నేను చెప్తాను. ఇంకొకడు సరే ఒరే బాబు ఇవన్నీ కరెక్టే రా బాబు, ఏది రాంగ్ అంటలే, కానీ ఏం చేయాలా? సమస్తము క్షేమాభివృద్ధి కొరకే జరగనివ్వండి. అలా జరగట్లేదు అనుకో, నోరు మూసుకొని కూర్చో. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేగా అర్థం. నేను సేవా క్రమాన్ని గుర్తించడానికి 40 దినాలు ప్రార్థనలు ఉన్నాను. 40 దినాలు ప్రార్థనలు ఉన్నాను. వాడబడుతున్నాను, కానీ చాలా విషయాలు నాకు అర్థం కావట్లేదు. చెప్పట్లే ఎవరు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి అవసరం లేదండి. సో కాల్డ్ క్రిస్టియానిటీకి ఇప్పుడు అవసరం లేవి. ఇష్టమైతే వస్తామండి, కష్టమైతే మరొకుంటామండి. ఏందట అసలు భక్తి, ఆధ్యాత్మిక స్పృహ, ఆ దైవికమైన నడిపింపు జనాలకు అర్థమవుతుందంటారా? ఎంత దారుణం అండి. గమనం లేని మాటలు, స్థిరమైన ఆలోచన లేని విధానాలు భక్తిలోనా?
ఒక వ్యక్తి స్థిరం లేకుండా జీవిస్తే అతను వర్ధిల్తాడా? ఏదైనా సమకూర్చుకోగలడా? అసలు తన జీవితంలో ఏది సమకూర్చుకో అన్ని పోగొట్టుకుంటాడు. స్థిరం లేని వ్యక్తిని చూడండి, కుర్రపిల్లలను చూడండి, అప్పుడే ఆ పని చేస్తాడు, అప్పుడే ఆ పని చేస్తాడు, అప్పుడే ఆ పని చేస్తాడు, అప్పుడే ఆ పని చేస్తాడు. ఇన్ని పనులు చేసేడికి వాళ్ళ నాన్న పెళ్లి పని చేస్తాడు. ఏం చేస్తాడు? పెళ్లి చేసి పెట్టేస్తాడు ఒక పని. ఇక చూసుకో ఏం చేయాలి అర్థం కాక ఇటు వస్తుంటే ఇట్లా ఏం చేస్తాడు? ఇక ఒక పనిలో లీనమై పని చేస్తే స్టాండర్డ్గా దాన్నే రన్నింగ్లో పెడతాడు. 33 పనులు చేస్తున్నాడు మనిషి. ఏ పని చేస్తాడు ఇప్పుడు? ఏ పనికి అలా అర్థం కాక ఎట్టు చూస్తాడు కాలుగా. ఎందుకు ఇవన్నీ నిక్కలేని పనులేగా. స్థిరత్వం అండి. స్థిరం లేకపోతే అన్నీ పోగొట్టుకుంటావు. స్థిరంగా ఒక పనిలో నిలబడు. అది కష్టమైన నష్టమైన, అది లాభమైన నష్టమైన నిలబడి పని చేయి. దేవుడు దాన్ని దీవించడానికో నువ్వు అనేకులు దీవెనకరంగా మారుతావు. అంతేనా కదా? అలాగే ఒక సంఘంలో దేవుడు జతపరిచాడు నిన్ను, ఒక సంఘంలో దేవుడు జతపరిచాడు నిన్ను. అలా జతపరిచినప్పుడు అక్కడ కష్టమైన నష్టమైన ఇబ్బంది అయినా అది ఏదైనా మనం దేవుని మొక్కని చూడాలి. నేను అందుకనే సంఘస్థులను నేను మరీ చెబుతున్నాను, మనం దేన్ని ఆశించి రాకూడదు, దేవుని తప్ప. హల్లెలూయా. దేవుణ్ణి ఆశించు. ఎవరిని కోసం వస్తున్నావు నువ్వు? దేవుని కోసం అంతే. ఇక్కడ పదవులు లేవు, ఇక్కడ మర్యాదలు లేవు, ఇక్కడ సంస్కారాలు లేవు. మనందరూ కూడా దేవుని పిల్లలమే. ఎందుకు వస్తున్నావు అంటే ఒకటే, దేవుని కోసం వస్తున్నాం అంతే. ఇప్పుడు ఏదైనా పోస్ట్ ఇచ్చామనుకోండి, ఆ పోస్ట్ ఉన్నంత వరకు ఇక చూసుకో, ఇక గాల్లో లెక్కుతుంటాం. 3 సంవత్సరాల తర్వాత పోస్ట్ తీసి ఇంకోటికి ఇచ్చాననుకోండి, ఇంకంతే పక్కన మూలుతుంటాం. దేనికి అవసరం అంటారా? ఉపయోగం లేని మాటలు ఎందుకు, ఉపయోగం పనులు ఎందుకంటే? నేను అంటాను, దేవుని సన్నిధికి వచ్చి నువ్వు దేన్ని ఆశించొద్దు, యేసుని ఆశించు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. యేసునే కలుగు. అప్పుడు అక్కడ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏదొచ్చినా, ఒకవేళ దైవజుండే ఒక్కొక్కసారి మేము మనుషులే కదా, ఒక్కొక్కసారి అర్థం చేసుకోవచ్చు, అర్థం చేసుకోకపోవచ్చు, తొందరపడవచ్చు, తోలవచ్చు, మనుషులే కదా. బాధలో ఒక మాట వ్యక్తం అవ్వచ్చు, అది నీకు గాయానే కలిగించవచ్చు. ఏమండి, సామ్యాల పుస్తకం మీరు చూడండి. సామ్యాలు గారి తల్లి, ఆ సామ్యాలు గారి కరమును చర్చిలో ప్రార్థన చేస్తుంది. చూడండి ఒకసారి ఆ మాట. అసలు భలే అద్భుతమైన విషయాలు ఉన్నాయండి. ఈ మనకు అర్థమైతే అసలు లోతుగా నాటబడతాం, కట్టబడతాం, దేవుని సన్నిధిలో స్థిరంగా ఫలించే మొక్కల్లాగా కొమ్మల్లాగా ఉంటాం. లేదంటే తుప్పు పొట్టు అంతా నువ్వే. మొదటి సామ్యాల పుస్తకం 1వ అధ్యాయం 15వ వచనం. నా వెళ్ళినవాడా, ఉదయాన్నే చర్చిలో ఒక ప్రార్థన చేస్తూ ఉంటే ఈ పాస్టర్ వచ్చాడు. ఆమె ఏమో తూలుతా ఉంది. తాగుబోతోడు ఎలా తూలుతా ఉంటే ఈ పాస్టర్ ఏమో పొద్దున్నే తాగొచ్చావు ఏదన్నాడు. ఏంటి ఏదే అంటే మైండ్ పని చేస్తుందా లేదా పాస్టరా? అంటే చర్చిలో తాగొస్తామా? వామో యేసయ్యా, అంత మాట్లాడతావా నన్ను? అంతంత మాట్లాడతావా నువ్వు? నీ చర్చికి వస్తే అడుగు, నన్ను నీ చర్చికి వస్తే అడుగు. నేను రావకపోవడం కాదు, 10 మంది ఆపకమో చూడు. నేను మరి విచిత్రం అండి. సైతానికే పేటను అనకపోతే ఏమంటాం మనం? సాతాను ఆలోచన కదండి, సాతాను ఆలోచనే కదా, దుష్ట ఆలోచనే కదండి. అసలు ఏం ఆలోచించాలి మనం? అసలు ఆ తల్లి అంటది, అయ్యా నీ దాసురాలని నాలో మనోదుఃఖను బట్టి. మాకు మాట చెప్పండి. ఆ మాట అనగానే పాస్టర్ గారికి సిగ్గు అనిపించింది. అని పుసుకుని అన్నాను రా. ఏమన్నా తెలుసా? భయపడకో, నువ్వు అనుకున్నట్టు జరుగుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జాగ్రత్త పిల్లారా, మనం లోతుగా నాటబడితే, దేవుని చేతిలో మనం నాటబడిన మొక్కలాగుంటే ఎవడిని పెక్కిలించలేడు, నీకు నువ్వే పీక్కోలేవంతే. హల్లెలూయా. పీక్కోలేవంతే. ఎవరు నాటారు నిన్ను? ఎవరు నాటారు? అది నా ప్రార్థన. అదే, మీరందరూ తండ్రి చేత నాటబడిన మొక్కలోనే ఉందురుగాక. అంతేకా ఈరోజు స్థిరమైన భక్తి లేదండి. నేను ఎవ్వరి విమర్శించలే. నా బాధ ఏంటంటే స్థిరత్వం కనబడతా క్రైస్తవ్యంలో. స్థిరమైన భక్తి లేదండి. నిక్కరంగా ఒక చోట నిలిచి ఫలించాలి, దేవుని చేతిలో మనం నలగాలన్న ఆలోచన, గమనం ఏ వ్యక్తికి రాని పరిస్థితి. సిటీలోకి పోండి, వారానికి ఒక చర్చికి వెళ్ళే వాళ్ళు ఉంటారు.
వీక్లీ వన్ చర్చ్. కొంతమంది ఉంటారు సోకోళ్ళు, పెద్ద పెద్ద సంఘాలకి వెళ్తారు. ఆ పాస్టర్ గారికి వీళ్ళ మొహం తెలియదు, వీళ్ళ పరిస్థితులు తెలియవు. తెలిసిన పాస్టర్ గారు హెచ్చరిస్తేనేమో బో బాధ. నిన్ను హెచ్చరించే సేవకుడు నీకు ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అది లేఖనం చెబుతున్న సత్యం. నిన్ను మందలించే దైవజనుడు నీకు ఉండాలి. నీకు కన్నీరు కచ్చే సేవకుడు నీకు ఉండవు. నీకు మేలు. నీ భోగోలు తెలుసుకో. నిన్ను హెచ్చరించే సేవకుడు, నీకు ప్రయోజనం మాటలు చెప్పే సేవకుడు నువ్వు కలిగి ఉండవు. నీ భవిష్యత్తుకు ఆశీర్వాదం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు అదేం లేదండి. వీక్లీ వన్ చర్చ్. మీరు గమనించండి, అసలు యాత్రా స్థలాలకు మారిపోతున్నాయి కొన్ని మందిరాలు. అమ్మా ఈ వారం ఎంతమంది వచ్చారు? చాలా మంది ఎక్కుతారు. ఈ వారం ఏళ్ళు వేసారా, ఇంకో వారం ఇంకోసారి చెల్లెలు ఎక్కుతారు. వాళ్ళు ఎక్కుతారు. ఓరి తొప్పదేగా మన వారం ఆ చర్చలు ఎక్కుతీవి, ఈసారి ఈ చర్చలు ఎక్కుతీవి. అంటే క్రమం ఉందా? స్థిరత్వం ఉందా? ఆధ్యాత్మిక స్పృహ ఉందా? నా బాధ ఏంటంటే ఈనాడు క్రైస్తవ్యం మోసభరితమైన మార్గాల్లో నడుస్తుంది. దేవుడు ఏర్పరిచిన సేవకుడు నీ కొరకు ఖచ్చితంగా పనిచేస్తాడంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు నిన్ను నాటాడా? దేవుడు నిన్ను అప్పగించాడా? ఒకవేళ అశ్రద్ధగా సేవకుడు ఉన్నా తట్టి ఆ వ్యక్తిని కోసం జాగ్రత్త పడని మందలించే ఆ అనుభవం సేవకులకు ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిన్ను చేజార్చుకోడాయన. నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నా, నేను నిర్లక్ష్యంగా ఉన్నా, మధ్యలో ఎవరు పని చేస్తారు? దేవుడు. నాటింది ఎవరు? నేను అప్పగించింది ఎవరు? దేవుడు. కనుక మన మధ్యలో ఖచ్చితంగా దేవుడు పని చేస్తాడు. ఈ గమనం లేదు సార్. ఈరోజు స్థిరంగా ఒక చోట లోతుగా నాటబడి అనుభవంలోకి మనం రావాలి, కట్టబడాలి, బలపడాలి, ఆధ్యాత్మిక స్పృహలోకి రావాలి. కారణం ఏంటంటే క్రమాన్ని దేవుడు పెట్టాడు. ఏం పెట్టాడు? క్రమాన్ని దేవుడు పెట్టాడు. చాలా క్రమాలు మీరు బైబిల్లో చూడగలరు. కొన్ని క్రమాలు మీకు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. మొట్టమొదటిగా యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అతిక్రమమే. ఇక్కడేం కనబడుతుంది? ఏ క్రమం? ఇక్కడ అతిక్రమం. చెప్పండి, ఏ క్రమం ఇది? అతిక్రమం. అతిక్రమం అంటే ఒక మాట చెప్పాలంటే దేవుని మాటను మీరడం. అరే నువ్వు అతిగా చేస్తున్నావు అంటారు. ఈ మాట మనకు అలవాట్లేదు కానీ అతి అన్నది తమిళనాడు వాళ్ళు, ఈ తమిళనాడులో తెలుగు మనుషులు ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడే మాట బిన్నగర అంటారు. ఏంది బిన్నగర? హైదరాబాబు నాకు అర్థం కాలే. 2 రోజులు ఉన్నా నేను. ఒక ఇంటికి వెళ్తే ఒక అబ్బాయికి, అప్పుడు తంసలు తాగేవాళ్ళే, ఒక అబ్బాయికి డబ్బులు ఇచ్చి బిన్నగర అంట. బిన్నగంటే స్పీడ్గా రమ్మన్నట. బిన్నగంటే మనకు అర్థం కాక నువ్వు చూస్తున్నా బిన్నగర అని. నువ్వు అతి చేస్తున్నావు అని. అతి ఏంది? అతి లేదు ఇక్కడ. అతి అన్న మాట వాళ్ళు మనం ఓవర్ అంటారు చూసారా, అతి అంటారు. అది అతిక్రమ అంటే దేవుని మాటను మీరడం. దేవుని మాటను మీరకూడదు, అది అతిక్రమం. ఇటువంటి అతిక్రమాల్లో మనం ఉండకూడదు. 2వ క్రమం చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 22-23 వచ్చిన ఈ వచనాలు నన్ను చాలా వెలిగించినాయి. నన్ను నేను పరిశీలన చేసుకోవడానికి ఉపయోగపడ్డ చాలా చక్కని వచనాలు. ప్రభువా ప్రవచింపలేదా? దెయ్యాలను వెలగొట్టలేదా నీ నామమున? అప్పుడు పొండని జాగ్రత్తనండి. ఇక ఇదిగో అమ్మా, దేవుడు నీ కూతురు మేలు చేస్తాడు. నిద్రపోకే అమ్మా, మెలుకోండి. బతుకులో మెలుకున్నావు అనుకో, ఇంక మేలు జరుగుతుంది. ప్రవచనం, ప్రాఫిటీ అమ్మా, నీకు ఆరోగ్యం వస్తాడు కదా. ప్రాఫిట్కి మేము మెసేజ్ చేస్తాం. అసలు చూసుకో. అబ్బో, ఇప్పుడు నేనేమంటా దేవుడి దగ్గరికి వెళ్ళి, అమ్మా అయ్యా నేను ప్రవచించాను. ఏం చెప్పా? అబ్బబ్బా ఆయన చెప్తే జరుగుతుంది అంతే.
అసలు ఆయన చెప్పాడంటే జరుగుద్దే, జరగదు కూడా జరుగుద్దే. అటుంటో ఆడికి వెళ్ళిన తర్వాత ఏమంటారు? అయ్యా నీ నామంలో ప్రవచించలేదా? అయ్యా నీ నామంలో ప్రవచించలేదా? ఇంకొకరు ఎవరు? అమ్మా యేసు నామాలను పట్టి బలహీనపరిచే దెయ్యం విడిచిపోవునుగాక. నిజంగా పలుకుతున్నాలే, దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక దెయ్యాలు పారిపోతాయి. ఇక అంతే. ఇక పేరేంటి బోర్డు? దెయ్యాల పాస్టర్. ఏ పాస్టరు? ప్రొఫెషనల్ పాస్టర్లు అయిపోయారు. ఇప్పుడు ఎవరు వచ్చారు? ఇప్పుడు దెయ్యాల పాస్టర్లో. ఇక పాస్టర్ పేరు చెప్తే దెయ్యాలు కడగడ పలుకుతాయి. ఇప్పుడు ఆడికి వెళ్తా నేనేమంటా? ఏయ్ అయ్యా నీ నామాలో నేను దెయ్యాలు కొట్టలేదా? అద్భుతాలు, కుంటోళ్ళు లేచి నడుచుని కాకంటే ఇక నడుతున్నారు. ఇక అంతే, మామూలు లేదు. ఇక లారీలు కర్రలు పట్టుకుపోతున్నారు. ఆడికి వెళ్ళిన తర్వాత అద్భుతాలు చేయలేదా నీ నామంలో అని నెత్తి నోరు కొట్టుకుంటే వాళ్ళు ఏమంటారు? ఆయన ఏమంటారు తెలుసా? అక్రమం చేయవాళ్ళారా, నా యొద్ద నుండి మర్యాదకు పోండరు బాబా అన్నాడు. ఏంది ఇది? ఎంత దారుణం ఉంది! నన్ను ఆలోచింపజేసిన మాట ఇది. అంటే క్రమాన్ని పాడు చేసే వ్యవహార ధోరణులు మనం చేస్తే అది ఏమవుద్ది? చెప్పండి? అక్రమం. ఈరోజు అక్రమంలో ఉండిపోతున్నాం కనుకనే యేసయ్య కనబడతలే, పాస్టర్ గారే కనబడుతున్నాడు. ఎవరు కనబడుతున్నారు? అసలు ఆయన ప్రార్థన చేస్తే మామూలుగా ఉండదు. నేనంట అవును, నీకు అసలు మామూలుగా ఉండదు. మరి దేవుడికి స్తోత్రం కలుగునుగాక. విచిత్రం. ఇక మీరేమో పొగడతలు, మేము ఆ పొగడతలకి ఏమో పౌడు కొట్టు లేక పొంగిపోవడం. ఉపయోగం ఉంది. ఈరోజు సంఘాల్లో అక్రమం కనబడుతుంది. దేవుడు మరుగైపోయాడండి. ఎవరు మరుగైపోయాడు? దేవుడు మరుగైపోయాడు. అందుకని చూస్తున్నారు లైవ్లో. కమాన్, ఇదిగో మిరక్కల్ జరుగుతుంది అంతే. దేవుడు చేస్తాడు సార్. మీ వీక్నెస్ పట్టుకుని మేము సేవ చేస్తే భలే గడిస్తాం. మేము కరోడ్పతులైపోతాం. మేము శుభ్రంగా అబ్బో అద్భుతాలు పరిచయం చేస్తే అసలు జేబులు నిండా డబ్బులేండి. బ్యాంక్ నిండా కూడా డబ్బులే. ఇక అద్భుతం చెప్తే 10,000 కొట్టేవాడు కొడతానే ఉంటాడు. ఇంక ఇబ్బంది ఉంది. ఈతకాయ తాటికి ఎలాగొచ్చు? ఉచితంగా పొందుకున్నావు కనుక ఉచితంగా పొందుకున్నావు కనుక కృపావరం ఏమైనా డబ్బులు కట్టామా? డబ్బులు ఏమైనా అడిగాడు దేవుడు? లేదు, ఉచితంగా ఇచ్చాడుగా. దాన్ని ఎలా ఇవ్వాలి? మేము ఉచితంగా ఇవ్వాలి. కొంతమంది ఏమన్నారు? ఇదిగో మీకు కార్డ్స్ ఇస్తాం, ఆ కార్డులు తీసుకొని ప్రార్థన అవసరంతో పాటు 5,000 కానుక పెట్టమంటే ఒక ఆయన. రకరకాల బోధలు ఏడ్చి వచ్చినాయండి. మీ వీక్నెస్ పట్టుకొని మేము సేవ చేస్తే మిమ్మల్ని పే చేసుకొని మేము బాగా గడిస్తామేమో కానీ మీరు పరలోకం వారు. ఇప్పుడు జాగ్రత్త రండి. క్రమాన్ని పాటు చేస్తున్నాం. ఏం పాటు చేస్తున్నాం? క్రమాన్ని పాటు చేస్తున్నాం. ఇప్పుడు పౌలు అపోస్తలులు ప్రార్థన చేస్తే కుంటోళ్ళు లేచి నడిచాడండి. కుంటోళ్ళు లేచి నడితే ఆ ఊర్లో పూజారే మారాడు. ఊర్లో పూజారే అంటాడు, అయ్యి బాబోయ్ దేవుడే నరావతారికి దిగి వచ్చాడు రా బాబు అని. అసలు ఎట్లను అసలు పూల దండలను అసలు గందరగోళం చేస్తుంటే అదే ప్లేస్లో నాలాంటి వాడు ఉంటా ఓహో మామూలుగా ఉండదుగా. అసలు బజార్ ఫ్లెక్సీ కడతాం. అసలు అన్ని ఛానల్లో ఆ చిన్న మొక్కే తిప్పి వేస్తాం. ఏంటి? రండి, కమాన్. ఈరోజు ఇటువంటి మిరక్కల్ మినిస్టర్స్ మీద ఆధారపడి సేవ చేసే వాళ్ళు నేను విమర్శించట్లేదు. దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆమెన్. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆమెన్. ఎవడు ప్రార్థించిన ఆ ప్రార్థన దేవుడి దగ్గర చేరిందా, ఆ ప్రార్థన ద్వారా ముయ్యబడిన గర్భాలు తెరబడతాయి అంతే. హల్లెలూయా. నేను మిరక్కల్ మినిస్ట్రీస్ మీద ఆధారపడి సేవ చేసే సేవకుల ఈ కామెంట్స్ చూస్తాను. ఒక్కొక్కరు అంటారు, అన్నా మీ కాడ నేను 7 వారాల నుంచి వస్తున్నాను, 10 వారాల నుంచి వస్తున్నా, నాకు గర్భఫలం అందలేదు. 3 సంవత్సరాల పాటు వస్తున్నా, నాకు పిల్లలు పట్టలేదు. ఏమండి, 100 మందిలో 2 బాప్తిజం తీసుకుంటే రికార్డా? 100 మందిలో 2 బాప్తిజం తీసుకుంటే రికార్డా? 100 మంది అండి, లేకపోతే ఒక 50 మంది వేసుకోండి. 50 మంది కూడుకున్న కూటంలో ఒక 2 మారుమోసి మంది రక్షణలోకి వచ్చారు. 1,00,000 మంది జనం ఉన్నారు, లక్షల మంది జనం ఉన్నారు. ఆ జనాల్లో 1,000 మంది లేచారు. ఇప్పుడు ఏ కూటంలో ఒకవేళ సంఖ్య లెక్కేస్తే అధికంగా కనబడి తెలుసా? 50 మంది ఉన్న ఆ జనంలో 2 లేచారు. చూసారా? అది రికార్డుగా కనబడుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంతమందిలో కనబడ వాము అనిపిస్తుంది.
ఇప్పుడు నేను ప్రార్థన చేస్తానండి, గర్భఫల నెలలు మీరు ప్రార్థన రెడీ ఐఎమ్ గోయింగ్ టు ప్రే, ద లార్డ్ ఇస్ గోయింగ్ టు డు ద మిరకిల్, యు విల్ గోయింగ్ టు రిసీవ్ అని ప్రార్థన చేస్తాను. ఆ కూటంలో 1000 మంది వచ్చారు, 1,00,000 మంది వచ్చారండి, 1,00,000 మంది వచ్చారు. 100 మంది నిలబడ్డారు, 100 మంది నిలబడ్డారు, పిల్లలు లేరని. లార్డ్ ఇస్ గోయింగ్ టు డు ద మిరకిల్, రిసీవ్ అని ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన చేశా. ఆ 100 మందిలో ఒక 5-6 సాక్ష్యం చెప్తారు. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంది? వాట్ ఇస్ ద ప్రాబ్లం? ఒకసారి ఆలోచించండి. నేను ఎవరు విమర్శించట్లేదు, జ్ఞానం కలిగి నడవండి. ఎందుకంటే భక్తిని పాడు చేసుకుంటున్నారు. వాక్యం వింటలేదండి, వాక్యం వింటలేదు. నేను కొత్తలో వచ్చినప్పుడు అండి, ఈ ఊరు కొత్తలో వచ్చినప్పుడు మీ బంధువులు చాలా మంది వచ్చేవాళ్ళు. ఈ మగవాళ్ళు ఆడవాళ్ళు తెచ్చి పెట్టి వచ్చారనుకోండి, ఈ ఆడవాళ్ళేమో చర్చిలో పెట్టి వాళ్ళేమో ఆ బంకాడు కూర్చొని మీటింగ్. ఏం తెలుసా? పిన్ని గారు ఇప్పుడు ప్రార్థన చేస్తాడు. ఏంది? ఎవరు? వాక్యంతో పనిలే. పిన్ని గారు ఇప్పుడు ప్రార్థన చేస్తాడు, ఎప్పుడు నెత్తిమీ చేయి పెడతాడు. నేను భూత వైద్యుడినా, తూతమంతరగాడినా? ఎంత దారుణం అండి! ఏం వినాలి మీరు? అందుకనే నేను ఈ స్వస్థత ప్రార్థనల మీదే దృష్టి పెట్టకుండా వాక్యాన్ని బోధించడం మొదలుపెట్టా. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు అన్నాడు, ఆయన వాక్కును పంపి రోగులు బాగు చేశాడు. గట్టిగా హల్లెలూయా. నేను చెప్పగలను, ఈరోజు దేవుని వాక్యం అర్థమైతే విడుదల పొందుతామంతే. హల్లెలూయా. ఆయనకి అసాధ్యమైనది లేదండి. నిన్న మొన్న ఒక సహోదరుడు దగ్గరికి వచ్చాడు. ఓ చిన్న కోటం, ఓ చిన్న ఉపవాస కోటం. ఆ ఉపవాస కోటం ఆ వ్యక్తి వచ్చాడు. నన్ను దేవుడు భలే ప్రేరేపిస్తున్నాడు. నన్ను పదే దేవుడు ప్రేరేపిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రార్థన చేస్తా. అలా రాకపోతే మాత్రం నా ప్రార్థనలో వాక్యం ఎత్తిపెట్టి మాట్లాడి ముగించేస్తా. ప్రార్థన చేయమని అడుగుతున్నాడు. పరిశుద్ధాత్మను భలే ఒత్తిడి చేస్తాడు. రమ్మని పిలిచా, పిలవగానే వచ్చాడు. ప్రార్థన చేస్తా. అతను అన్నాడు, అయ్యా మీరు ప్రార్థన చేస్తా, నా బొటన వేలు తొక్కారు. మీరు ఆ బొటన వేలు తొక్కారు. మీరు ఏ కాలేజీ తొక్కి ప్రార్థన చేశారో నాకు 3 సార్లు యాక్సిడెంట్ అయింది, నాకు దెబ్బ తాగకుండా దేవుడు కాపాడాడు. హల్లెలూయా. అదే కాలుకి నేను అనుకున్నా, ఆ రోజు మీరు చేసిన ప్రార్థన నాకు ప్రాకారం నిలబడింది కనుక ఈరోజు నేను బ్రతికున్న. ఆ 3 యాక్సిడెంట్లో ఏదో ఒక యాక్సిడెంట్లో కాలో చెయ్యి ఎరగడమో నా ప్రాణాలు పోయాయి, కానీ దేవుడిని కాపాడాడు. నా ఆశ, నా వాంఛ, నా తపన, నా కోరిక, నా ఆలోచన ఒకటే, మీరు దేవుని వాక్యంతో మీరు మిళితమవగలిగితే. ఆమేన్. నేను ప్రార్థన చేస్తా ప్రభా కుటుంబంలో సమాధానం ఇవ్వని ప్రార్థన చేశా. అంటాడు, అయ్యా నేను మీ దగ్గరికి వచ్చిన మాట సమాధానం కలిపి ప్రార్థన చేశారు, తర్వాత రోజే తగాదాలు అయినాయి. అంటే దేవుడు ముందుగానే ఎరిగి సేవకుడితో ప్రార్థన చేయించాడు. నేను ఎందుకు అవి మాట్లాడానంటే, ప్రార్థనలో మీరు స్పృహ కలిగి ఉండాలి. నా ఆశది. మీరు చాలా మందిలో ఇంకా మొంకితనం పోలే, చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. మీ జీవితాల్లో దేవుడు మేలు చేయలేడండి. మీరు వచ్చింది జీవం గల దేవుని సన్నిధిలోనికి. నేను మాట్లాడేది ఆయన మాట, నా పడై కోతలు కాదు, మా మొత్తాత మాటలు కాదు, ఇవి ఆయన మాటలు. ఆ మాటలు మీ హృదయంలోకి వెళ్తే మీరు కట్టబడతారు. మీ జీవితాలు వరితిల్లుతాయి, మీరు కట్టబడతారు, మీ పరిస్థితులు మారుతాయి. మీ జీవితాలు ఆ మార్పు రాకపోవడం కారణం ఒకటే, దేవుని వాక్యం మనసు పెడతలేదు. ఆయన వాక్యం పంపి రోగులు బాగు చేశాడు. నేను చాలా స్థలాల్లో చూశాను, వాక్యము చెప్పుతుండగానే వాళ్ళకున్న రోగాలు విడిచి వెళ్ళిపోయాయి. ఆమేన్. ఒక కూటంలో గడిచిన సంవత్సరంలో ఒక ఆమె చెప్తుంది, వాక్యం చెప్తున్న ఒక చోట వినుగొండ ప్రాంతంలో. ఆ వాక్యం చెప్తున్నప్పుడు ఆమె చేతి కడుతుంది. నేను వాక్యం చెబుతున్నా, మీరు వాక్యం వినండి, ఆ వాక్యం మీద పనిచేస్తే మీకున్న రోగాలు పోతాయి. ఆమె నమ్మింది. ఆశ్చర్యం, ఆ కూటంలో ప్రార్థిస్తుండగానే కణితి కరిగిపోయింది అంతే. హల్లెలూయా. ఏం పని చేసింది అక్కడ? నేను కాదు. ఇప్పుడు నన్ను ఫోకస్ చేశాను అనుకోండి, నేనే గొప్ప కనపడతా. ఈరోజు మేము చేసే దరిద్రాలు ఇవి. మా బెనిఫిట్స్ కొరకు, మా సంఘాలు డెవలప్ అవ్వడం కొరకు, మేము డెవలప్ అవ్వడం కొరకు ఈరోజు సంఘాలను డిస్టర్బ్ చేస్తున్నాం. నేను ఇంతవరకు నేర్చుకుని పోతాను, పక్క సంఘం నేను ఎక్కడ కదపను. పక్క సంఘాలు ఎప్పుడు కదపను. ఎందుకంటే అలా కదిపుంటే నేను చెప్పగలను, 70 సంఘాలు కట్టేవాడిని. 70 సంఘాలు. ఈ ఒక్క సంఘంతో కలిస్తే 70 సంఘాలు పడాయి. 70 సంఘాలు. కొన్ని చోట్ల స్థలాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ప్రార్థన పడి నొత్తిన వాళ్ళు కొట్టుకున్న వాళ్ళు. కానీ ఆ దరిదాపులో సేవకులు నాకు పరిచయం.
నేను ఇక్కడ కోట పెడితే వాళ్ళు బాధపడతారని అలా మానుకున్న సేవలు చాలా ఉన్నాయి. నేను ప్రార్థిస్తున్నా, ప్రభా నువ్వు ఎక్కడ నన్ను నిలబెట్టు, అక్కడ నిలబెట్టు, అంతేగాని నా ద్వారా పరిచయం డిస్టర్బ్ కాకూడదు. నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో కొంతమంది సేవకులు అయ్యో ఎవరో అగ్ని మినిస్ట్రీస్ అంట గోవిందపురం, ఆ పాస్టర్ గారు రాని ఒకటి అన్న డైలాగ్ నేను విన్నా. నిజంగా అందరు లేక టచ్ చేసి వదిలిపెట్టుంటే ఈరోజు 5-6 వేల మంది సంఘాలు కట్టుకుని పెద్ద లెక్కేం కదా నాకు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కానీ నా బాధ ఏం తెలుసా, మిమ్మల్ని సరి చేయలేదు వస్తున్నా, మళ్ళీ అంతమంది నాకు ఎందుకని, అది నా బాధ. మిమ్మల్ని పరలోకం తీసుకెళ్ళడానికి కూడా నాకు సక్రమంగా సరి అనే పరిస్థితి లేదు. మీకు నేను లెక్క చెప్పాలి కదా, మళ్ళీ అంతమంది నాకు ఎందుకన్నా ఆ ఒక్క ఆలోచనే. పక్క సంఘాలు డిస్టర్బ్ చేసే వ్యవహారాలు అయితే ఈరోజు ఈ గోవిందపురంలోనే కొన్ని సంఘాలు ముయ్యబడాయి. నా ప్రార్థన ఒకటే, ప్రతి సంఘం వర్ధిల్లాలంతే, ప్రతి సంఘం దీవించబడాలంతే. అది వాక్య క్రమం లేని సంఘం అయితే దానికోసం ఖండిపోయిన వాక్యం ఉంటుంది. అలా సక్రమ వాక్య సేవ చేసే వల్ల నేనంట ఈ ఊర్లోకి నేను రావడం వల్ల మిగతా వాళ్ళు సిన్సియర్గా డ్యూటీ చేస్తున్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంతముందు లేదు ఎవడని ఒప్పుకోవాల్సిందే. దేవుడిని ఇక్కడ నిలబెట్టడం వల్ల మిగతా సంఘాలు సిన్సియర్గా డ్యూటీ జరగాలి. దేవుని పని ఘనంగా జరగాలి, దేవుని పని గొప్పగా జరగాలి. మన ద్వారా సంఘాలు డిస్టర్బ్ కాకూడదు. నూతనాత్మలు కట్టబడాలి. నేను నేర్చుకుని పద ఒకటి, వేరే సంఘం వల్ల వాళ్ళని బలపరిచి మళ్ళీ ఆ సహవాసం అప్పగిస్తా. చాలామంది వస్తారు స్వస్థ ప్రార్థన కోసం. నేనంటే వెసులుబాటు ఉంటే రమ్మని అడుగుతా. లేదనుకోండి వాళ్ళు బాగైన తర్వాత మరలా మీ సంఘాలు మీరు వెళ్ళిపోండి అంట. నేను వచ్చి కొత్తలో చాలామంది నన్ను వేరు స్థలాల్లో బాప్తిసాలు ఉన్నారు. నేను తొందరపడి ఇవ్వలేదు. ఒకవేళ అలా కొంతమందికి ఇచ్చిన వాళ్ళతో నేను ఒకటే, నా కాడికి రమ్మని నేను అడగట్లేదు, రమ్మని నేను చెప్పను. మీ పరిసర ప్రాంతాల్లో క్రమంగా నమ్మకంగా సేవ చేసే సేవకులు ఉంటే ఆ సంఘాల్లో బలపడండి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నాకు ప్రతిఫలం పరలోకం ఉండదండి. నా కంపెనీ ఉండాలనుకుంటే అది స్వార్థం కాదు, క్రమాన్ని పాటు చేస్తున్నాం. అందుకని అక్రమం చేయి వారలారా నా యొద్ద నుంచి తొలగిపోండి అన్నాడు. అంటే ఆ స్వస్థ అద్భుతాలు చేసిన వాళ్ళే కదా, ప్రవచించిన వాళ్ళే కదా, దెయ్యాలు ఎలగొట్టలే కదా. వాళ్ళు ఎవరి నామాలో ఓ పాస్టర్ గారు అంట, దెయ్యాలు ఎలగొట్టి పాస్టర్ గారు అంట. ఆయన ఎవరైనా దెయ్యం పట్టిన వాళ్ళు వస్తే వాళ్ళ ముందు నిలబడి పరస్థ తీర్చాడంట. పరస్థ తీసి ఇలా ఓపెన్ చేసి చూస్తాడంట. రప్పించడం. ఒకళ్ళు అడిగారంట, అయ్యగారు దెయ్యాలు పడిన వాళ్ళు వచ్చినప్పుడు అలా పరిస్థితి ఎంత మర్యాదగా ఇక్కడ చూస్తావు, ఎట్లా రమ్మంటావు, అసలు పర్సలు ఏముంది సార్ అండి. చూస్తే పాస్టర్ గారి ఫోటో. ఏందండి పాస్టర్ గారి ఫోటో చూస్తామంటే ఈ సైతాన్ని చేయొస్తున్నా, ఈ పెద్ద లెక్క ఇంట్లో సైతాన్నే చేయొస్తున్నా, ఇది పెద్ద లెక్క రమ్మలు చూడు. అట్లా వీళ్ళ వాళ్ళ మొక్కలు చూసి కాదు, వీళ్ళు వేసే మొక్కలు చూసి అద్భుతాలు చేసిన వాళ్ళు. కానీ ఆయన ఏమంటున్నాడు, వాళ్ళ ఆడోళ్ళ మొక్కలు చూసి దెయ్యాలు పట్టిన వాళ్ళు బాగు చేసిన రకాలు కాదు, ఏసై మొక్కలు చూసి బాగు చేశారు వీళ్ళు. అందుకనేమన్నారు, ప్రవచించలేదా, నీ నామం పెట్ట ప్రవచించలేదా, దెయ్యాలు అలగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా అని. మరి ఆయన ఏమనాలా, సూపర్, వండర్ వండర్ వండర్, యు ఆర్ ద మిరకిల్ మినిస్ట్రీ, మీది అద్భుతమైన పరిచర్య, నా ప్రియమైన సేవకులారా కమాన్ అనాలా. ఏమన్నాడు ఆయన, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి మిమ్మల్ని కట్టేది దేవుని వాక్యం. ఆమేన్. స్వస్థత దేవుని శక్తిని కనపరిచేది, వాక్యం ఆయన ఎవరో తెలియజేసేది. ఆమేన్, హల్లెలూయా. స్వస్థత ఆయన శక్తిని కనపరుస్తుంది, ఆయన శక్తిమంతుడు, ఆయనకి సమస్తం సాధ్యమని. కానీ వాక్యం ఆయన ఎవరు నీకు అర్థమేంటి చెప్పేది. కనుక దేవుని వాక్యం మనకు తెలియాలి. అక్రమంలో ఉండకూడదు, అక్రమ పోకడలు ఉండకూడదు, అక్రమంగా నడవకూడదు. మనం దేవుని పిల్లలం, క్రమంగా నడవాలి. క్రమబద్ధమైన అనుభవాల్లో కట్టబడటం వల్ల మనం ఫలించే చెట్లులాగా ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. హెబ్రీ పత్రిక 7:11, త్వరగా చాలా విషయాలు ఉన్నాయి. హెబ్రీ 7:11.
గనుక జాగ్రత్త అండి. అహరోను క్రమం. అహరోను గారి కోసం చాలా విషయాలు మీతో చెప్పాను అంత మునుపు. అహరోను గారు మోషేని వెంబడించినప్పుడు ఎటువంటి అనుభవాలు కలిగి ఉన్నాడో చెప్పాను. ఒక క్రమం అహరోను క్రమం. అది ఏ క్రమం? యాజ క్రమంలో ఒక క్రమం అహరోను క్రమం. అంటే ప్రధాన యాజకులు వీళ్ళు. బలిపీఠం మీద జరిగే పరిచర్యకు వీళ్ళు అర్హులు. వీళ్ళు ప్రధాన యాజకులు. హెబ్రీ 7:8, హెబ్రీ పత్రిక 7:8. లేవి క్రమం. లేవి గోత్రాన్ని ఏర్పాటు చేశాడు. లేవి క్రమంలో బలిపీఠం కింద జరిగే పరిచర్యలో పాలిభాగస్తులు. బలిపీఠం మీద జరిగే పరిచర్య అహరోను క్రమం. బలిపీఠం కింద జరిగే పరిచర్య లేవి క్రమం. ఇంకా చూడండి, అదే హెబ్రీ పత్రిక 7:17. ఎలా అనగా ఏ క్రమం అట? మెల్కీసెదెకు క్రమము. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఆదికాండం 14వ అధ్యాయంలో అబ్రాహాము గారు 5 రాజులు జయించి వస్తున్నప్పుడు రొట్టె ద్రాక్షరసం చేత పట్టుకొని అబ్రాహాముకి ఎదురై అబ్రాహాముకి రొట్టె ద్రాక్ష ఇచ్చిన మెల్కీసెదెక్ ఎవరితను? బైబిల్లో ఈయన చరిత్ర వంశావళి శాఖలు ఏమి లేవు. దేవుని చేత ఏర్పరచబడి పంపబడిన వ్యక్తి మెల్కీసెదెక్ క్రమం. అంటే మెల్కీసెదెక్ క్రమంలో ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే ఈ లోక సంబంధమైన వాటితో సంబంధాలు బాంధవ్యాలు కలిగి ఉండరు. యేసు ప్రభు మెల్కీసెదెక్ క్రమంలో చేర్చబడిన వాడని బైబిల్ చెప్తుంది. ఒక రోజున మరియమ్మ వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ చెల్లైలు యేసయ్య దగ్గరికి వస్తారు. వాక్యం జరుగుతూ ఉంది. కొంతమంది విచిత్రంగా ఉంటారండి. దేవుని వాక్యం చెప్పేటప్పుడు కొంతమంది భలే విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎలా ఉంటారా అంటే ఎంతమంది వచ్చారా, ఎవరెవరు వచ్చారా, ఎటు నుంచి వస్తున్నారని దిక్కులు చూస్తూ ఉంటారు. వాక్యం వినరు వీళ్ళు. ఏమనరు? వాక్యం వినరు వీళ్ళు. కౌంటింగ్ మ్యాన్స్ అనమాట. అబ్బో బాగా వచ్చారా జనం, అబ్బో పర్వాలేదే అంటే కౌంట్ చేస్తారు వీళ్ళు. విడిగా చూస్తే అది వేరు. వాక్యంలో వీళ్ళేదో పెద్ద అందరికి భోజనాలు పెట్టేటట్టు, వీళ్ళేదో ఏదో ఇచ్చేటట్టుగా ఎగబడి చూస్తుంటారు. ఇక వాక్యం అంటారు. అబ్బో ఎస్కే ఎత్తే రాలరా. ఏంది ఎస్కే? ఏయ్ మూతి పళ్ళు రాళ్ళ బీగుతారాడు. ఎస్కే ఎత్తావా? ఎవరి మీద ఎత్తావు నువ్వు? ఏదో పెద్దోళ్ళు నానుడు చెప్పి ఎస్కే ఎత్తే రాలని నువ్వు తగులుకో. ఎస్కే ఎత్తే రాలని జనం. ఏయ్ వీళ్ళు ఎటువంటి వాళ్ళు? ఒకడు అట్టగే చూస్తున్నాడు. ఎగబడి చూసి సడన్గా మరి ఏమని చూసి అయ్యి బాబోయ్ యేసుప్రభు అమ్మగారు వచ్చారు, వాళ్ళ తమ్ముళ్ళు వచ్చారని తప్పగా నెట్టుకొని వస్తున్నాడు. వాక్యం వినట్లే. కొంతమంది మధ్యలో రవాణా శాఖ వాళ్ళు ఏనరో ఈయన వాళ్ళు ఎవరో అడ్డబడి తిరుగుతుంటారు. అడిపోయి అంటాడు, అయ్యా మీ అమ్మ వచ్చింది. యేసుప్రభు అన్నాడు, ఓ మై మమ్మీ ఇస్కే హల్లెలూయా సంగమా 1 minute అని మైక్ పెట్టిపోయాడా. ఎవరు నా తల్లి, ఎవరు నా చెల్లి? మైండ్ పోయింది వాడికి. ఎవరు నా తల్లి, ఎవరు నా చెల్లి అంటాడింది. వచ్చారని చెప్తుంటే మైండ్ పోయింది అయింది దీనికి. ఆయన అన్నాడు, నా తండ్రి చిత్త ప్రకారం చేవారే నా సంబంధులు అంటాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అంటే మాకు బంధుత్వాలు బాంధవ్యాలు ఉండవు. అర్థమైందా? హల్లెలూయా. ఇక మా పాత్రను చూడండి, ఆడ పంక్చర్ అయితే ఆడ అమ్మగారిని ఎక్కించుకొని పోవడే. ఆడిపోయి ఒకరోజు ఉండడం, రేపు ఇంకో చోట ఫంక్షన్ ఉందిలే ఆడొకటి పోయి ఆడొకటి చదివింపేసి వస్తాం. ఇదే సేవ. ఇక సోమవారం వ్యక్తి శనివారం దిగుతాడు మావాడు, మళ్ళీ ఆదివారం బలిపేట ఎక్కుతాడు, మళ్ళా సోమవారం దిగుతాడు. ఇక బలిపేటం దిగి మళ్ళీ బండి ఎక్కుతాడు. ఇక చూసుకో, ఇక సొట్టలు కడ తినడమే. ఇదొక సేవ. నాకెవరు బంధువులు? మీరు నా సిలువ రక్త బంధువులు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నా కుటుంబానికంటే ఎక్కువ ప్రాముఖ్యత ఎవరికి ఉందంటే మీకే ఉంది. దేవుని చిత్తం చేయవారే ఆయన తల్లిదండ్రులు అని చెబుతున్నాడు. మెల్కీసెదెక్ క్రమం అంటే ఈ లోకంలో ఏదున్నా కూడా లేనట్టుగానే బ్రతకాలి. ఆమేన్, హల్లెలూయా. మెల్కీసెదెక్ క్రమం. ఇంకా రోమపత్రిక 6:17 2 విషయాలు చెప్పి ముగిస్తా. ఇంకొన్ని కార్యక్రమాలు ఉన్నాయి.
పాపానికి దాసులై ఉన్నవారు విడుదల పొందాలంటే ఉపదేశ క్రమం. ఏ క్రమం? ఏ క్రమం? ఉపదేశ క్రమం. ఉపదేశ నాదం వినబడాలి. ఉపదేశ క్రమం అంటే వాక్యాన్ని సేవకుడు క్రమంగా ఘనంగా బోధించినప్పుడు పాపంలో పేరుకుపోయిన మనుషులు ఆటోమేటిక్ విడుదలకు వస్తారు. ఆమేన్. దేవుని వాక్యానికి బలం ఉంది. ఆయన వాక్కును పంపి రోగులు బాగు చేశాడు. ఆయన వాక్కు వెలుగు తోట వెలుగు కలిగింది. నువ్వు చీకట్లో ఉన్నావా? పాపంలో ఉన్నావా? వ్యాధుల్లో ఉన్నావా? రోగంలో ఉన్నావా? లోక సంబంధిగా ఉన్నావా? దేవుని వాక్యం చెబుతుంది ఆయన వాక్కును పంపి రోగులు బాగు చేయడమే కాదు, ఆయన వాక్కు వెళ్ళడగు తోడనే ఇదిగో జ్ఞానం లేని వారికి, తెలివి లేని వారికి తెలివి జ్ఞానం కలుగుతుంది. హల్లెలూయా. ఉపదేశ క్రమం. దైవజనుడికి నువ్వు ఉపదేశం చెప్పాలి. లోతైన సంగతులు మీకు బోధించాలి. వాక్యం ఉన్నప్పుడు మాట్లాడాలి. అలా మాట్లాడడం వల్ల, అలా చెప్పడం వల్ల, అలా వినడం వల్ల మీరు లోతుగా నాటబడతారు. అందుకనే వారంకి వచ్చి ఒక వాక్యం చెప్పట్లేదమ్మా. నా గంట ప్రసంగం కొట్టినిపిండి అలవాటే కదా. వదిలిపెడితే సాయంత్రం బాగుతూనే ఉంటా. ఈ విషయాలు మాట్లాడుతూ ఉంటా. సాలిపోవడం మీకు తప్ప ఇక నాకు ఇక చెబుతానే ఉంటా. వారికి వచ్చి ఒక వాక్యం చెప్పు, చక్కని వాక్యం. ఈరోజు దేవుడు ఇలా అయిపోయింది, చక్కగా అలా అంతే అయిపోయింది. వారికి ఒక వాక్యం. నాకు తెలిసింది అంతే సార్, ప్రసంగించడం వేరు, బోధించడం వేరు. ప్రసంగించడం షేక్ అయిపోద్ది, బలిపేయటం, అసలు ఒక్క ఊపు పేస్తాం. మీకు చెప్పే విషయాలు బయట మాట్లాడతా కొన్ని సందర్భాల్లో అసలు ఊగుద్ది. అబ్బా సూపర్ చెప్పాడా ఎవడు గోవిందపురం పాస్టర్, మానలేదా, మసాలా గట్టి దినుసు గట్టి కొట్టాడు, సూపర్ అంత కూర, దేవుడికి స్తోత్రం కలుగునుగాక అయిపోద్ది. కానీ మిమ్మల్ని ఒక సంఘ కాపరిగా ప్రసంగించట్లేదు, బోధిస్తున్నా. అందుకనే ఈ దేవదూతల గురించిన ప్రత్యక్షత 2023 సంవత్సరం మొదలు పెట్టా. ఇప్పుడు ఏ సంవత్సరం వచ్చింది? ఎన్ని సంవత్సరాలు గడిచిపోయింది? 3 సంవత్సరాలు. యెషయా 6:2 అంతే. మరి ఆడ అంత మ్యాటర్ ఉంటే మరి ఒక్కొక్క వాక్యం తీర్చి మన బతుకు సరిపోద్దా అమ్మా? సరిపోద్దా? మొన్న వారం మాట్లాడుతున్నానా? ఇంకేమి లేవా? చెప్పింది చెప్తుంటే చెప్పింది చెప్తున్నాడు ఈ ముసలోడు. సోది ఎక్కువైనాడు కొంది ఈ ముసలోడు. తిదేవాళ్ళ చెప్పింది చెప్తున్నాడు. చెప్పింది చెప్పట్లే, మ్యాటర్ అవ్వడానికి కొంచెం రీక్యాప్ ఇస్తున్నా. మన వారం చెప్పింది కొంచెం పరిచయం చేసి మొదలు పెడుతున్నా. నీకు అర్థం అవ్వాలి కదా ఏడు మొదలు. అందుకని దాని అర్థం పట్టిని 15 నిమిషాలు పట్టిని దాన్ని పరిచయం చేసి మళ్ళీ కథలోకి వస్తున్నా. అంతేనా కదా? సీరియల్స్ వస్తారు కదా మీరు, రీక్యాప్ ఎందుకు? అది కూడా చూస్తాంగా. మరి స్వామి మనం అయిపోతాం. యెషయా 6:2 దేవదూతల 6 రెక్కలు. ఎక్కడ మాత్రం భలే యాక్షన్ చేస్తాను నువ్వు, ఆడ మాత్రం కొట్లో కొబ్బలే చూస్తుండవు. అది నువ్వు బాగు చేద్దా? దేవుని వాక్యం నువ్వు బాగు చేద్దా? దేవుని వాక్యమే. అందుకనే నేను నేర్చుకున్న పద్ధతి బోధించడం కాదు. బోధించడం నేను చెప్పి ప్రసంగించడం కాదు, బోధించాలి. బోధలో దించాలి. ఏం చేయాలి? బోధలో మెల్లగా దించాలి. వాక్యంలో ఏ సంగతులు ఉన్నాయి ఏమండి? క్రమం. క్రమంగా కొన్ని మాటలు ముగించేయచ్చు. కానీ బైబిల్లో క్రమాన్ని గురించి ఏ విషయాలు రాయబడ్డాయి, ఏ సంగతులు ప్రస్తావించి ఈ మాట్లాడడం వల్ల బైబిల్ ప్రేమికులు భలే ఇష్టపడతారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నాకైతే ఇలా ప్రసంగం చేసే వాళ్ళు పోయి ఇష్టమండి. ఇలా మాట్లాడే వాళ్ళ ప్రసంగాలు అయితే నేను భలే రాసుకుంటా కూడా. ఎన్నో సంగతులు ఉంటాయండి, తెలిసిన ఉండొచ్చు, తెలియని ఉండొచ్చు, రాసుకుంటా చక్కగా. నేనే చక్కగా నోట్స్ రాస్తానండి. ఇదిగా మెయింటైన్ చేస్తా. ఇటు నోట్స్ పక్కన బైబిల్ పక్కన పెడితే బైబిల్ పెద్దకుంటాయి. ఎందుకంటే ఎన్నో విషయాలు, ఒక్క పుస్తకమే వేల పుస్తకాలకి నాంది పలుకుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వేల జీవితంలో వెలిగించబడతాం. ఒక్క మాటే వేల మంది జీవితాలు మార్పులోకి వస్తున్నారు. బిల్లీ గ్రహం అనే దైవజనుడు యోహాను సువార్త 3:16 దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఒక మాటలో తేల్చేస్తాం. ఆ ఒక్క మాట పట్టుకొని 300 ప్రసంగాలు చేశాడు ఆయన. ఎన్ని ప్రసంగాలు? వామ్మో, ఆ మాటలో ఏముందని ఆయనకి ఇచ్చిన ప్రత్యక్షత ఇది. 300 ప్రసంగం ఒక్క మాటే. ఏ మీటింగ్ వెళ్ళా? దేవుడు లోకాన్ని.
అక్కడ చెప్పింది ఎక్కడ చెప్పడో, ఎక్కడ చెప్పింది ఇంకో చెప్పడో, అట్లా 300 ప్రసంగాలు కనబడ్డాయి. ఒకళ్ళు రాశారట, ఈయన ఆ ప్రసంగం అయ్యేంత వరకు ఒక అతను ఫాలోఅప్ అయితే ఆ 300 ప్రసంగాలు చూస్తే అసలు దేనికి అసలు పొంతన లేదు. 300 సపరేట్గా ఉన్నాయి. ఒక్క పదం పట్టుకొని మాట్లాడాడు. 300 ప్రసంగాలు. ఆ 300 ప్రసంగాలు ఒక్క మాట మీద మాట్లాడాడు. వేల 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 ప్రజలు రక్షించబడ్డారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వేల ప్రజలు రక్షించబడ్డారు. ఒక్క మాటే వేల జీవితంలో లిగిస్తుంది. ఉపదేశ క్రమం. ఏ క్రమం? ఇప్పుడు మేము ఏం బోధించాలి? ఉపదేశ క్రమాన్ని బోధించాలి. ఉపదేశ క్రమాన్ని బోధించాలి. నేను ముగింపులోకి వస్తాను, ఒక మాట చూపిస్తాను. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15 చూడండి ఒకసారి, ముగించేస్తా. 1 తిమోతి పత్రిక 3, 15, 16 వచనాలు. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15, 16 వచనాలు. నేను ఆలస్యం చేస్తే తిమోతి దేవుని మందిరంలో, అనగా జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తించాలో అది మీకు తెలియాలని ఈ సంగతులు రాస్తున్నాయి. ఏ సంగతులు? జీవం గల దేవుని మందిరంలో జనులు ఎలా ప్రవర్తించాలో ఈ సంగతులు తెలియాలి. కొంతమంది దేవుని మందిరంలో కూడా కాలు మీద కాలు వేసి కూర్చుంటారంటే, ఎక్కడికొచ్చావు నువ్వు? అంత బడాయా? అంత బడాయి ఏంది? కాలు మీద కాలు వేసి టోపడం ఏంది? కుర్చీలో కూర్చొని ఫోజులు పట్టగా ఫీజులు మాడిపోతాయిగా. అంటే ఏం తెలియట్లేదు, నేను నా తండ్రి దగ్గర ఉన్నాను, ఆయన సర్వాధికారి అన్నప్పుడు ఎట్లా ఉండాలి? ఎమ్మెల్యే కాడ ఎట్లా ఉంటాం? ఎమ్మెల్యేగా చెప్పండి. అయ్యా అయ్యా ఎందుకు? అధికారి. మనమిచ్చే గౌరవం. ఒక 5 సంవత్సరాలు పరిపాలించి పక్కకు పోయి ఒక అధికారికి అంత రెస్పెక్ట్ వస్తే ఆయన సర్వాధికారి. హల్లెలూయా. సంఘానికి అధికారి ఆయన, సంఘానికి తల ఆయన అన్నప్పుడు ఎంత భయంతో ఉండాలి మనం. ఒక ముసలామె, వయసు పెద్దామే, వాక్యం చెబుతుండే పాస్టర్ గారు ఒక ఆయన శుభ్రంగా ముందర కూర్చొని, ఎట్లాగే బలిపీడ ముందర కూర్చొని కాలు చాపి ఇలా ఊపుతుంది. ఎట్లా వెనక్కేసింది సెట్టింగ్, ఎట్లా కాలు చాపి మోసాలది. ఏదో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పిల్లనుకోండి, పిల్లలు తెలియదు. ఈ మనిషికి ఏమైంది? ఊరు పోమని కాడు రమ్మని మైండ్ పని చేయదు. ఎంత దారుణం అంటే, జీవం గల మందిరంలో ఎలా ప్రవర్తించాలో జనులకు తెలియాలి. అలా తెలియడం కొరకు ఉపదేశ క్రమాన్ని సేవకుడు బోధించాలి. సంఘాల్లోనండి భీమవరంలో ఒక లూథరన్ చర్చ్లో నేను స్పష్టంగా చెబుతున్నాను, అక్కడ ఈ సంఘ పెద్ద చర్చలండి, ఒక్కరోజు కానుక 1,00,000 వస్తుంది. ఒక్కరోజు కానుక 1,00,000. ఒక్క ఆదివారం కానుక పెడితే 1,00,000 దాటుద్ది. దాంట్లో ఈ ప్రెసిడెంటు, డెలిగేటు అంతా డెలిగేటేలే, డెలిగేటు ఇంకా ట్రెజరరు ఇలా ఉంటారు. వీళ్ళకి మళ్ళీ ఓటింగ్. అసలు రాజకీయాల్లో కూడా అంత కొట్టుంటాడే. చర్చిలో వచ్చే సందా డబ్బా కాడ వచ్చే డబ్బా రేకులు బ్యాచ్ ఇది. దాని కొరకు 3 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరుగుతాయి. అట్లా ఎలక్షన్స్ పెడితేనండి చర్చిలో కొట్టుకున్నారండి. ఒక్కొక్కడు కొట్టుకున్నాడండి, పిచ్చి కొట్టుకున్నాడు. ఎక్కడ? చర్చిలో. ఎంత దారుణం అంటే జీవం గల దేవుని మందిరంలో జనులు ఎలా ప్రవర్తించాలో తెలియాలి వద్దా? నామకార్థ సంఘాల్లో వచ్చే బాధ ఇదే. అందుకనే లోతైన ఉపదేశం సంఘాలకు వినబడాలి. మన స్వభావాలు సరిచేయబడాలి, మన ఆలోచన మారాలి, మన వైఖరి మారాలి, దేవుని భయం కలగాలి. ఒక ఊర్లో ఒక చర్చి కట్టారండి. అది 2 పార్టీల సహకారంతో కట్టారు.
ఇప్పుడు చర్చ్ ఓపెనింగ్ చేయాలి. ఒక పార్టీ వాళ్ళు అంటారు మేము కూడా పెట్టాం, మేమే దాని మీద పెత్తనం చేస్తామని. ఇంకా వాళ్ళు ఊరుకుంటారా? ఇది వాస్తవం జరిగిందండి, వాస్తవం జరిగింది తెలంగాణలో. ఇంకా మేము చేస్తాం ఆ చర్చిలో ప్రతిష్ట మా పార్టీ లెక్కలు మేము చేస్తాం. అసలు చర్చిలో రాజకీయ రంగం ఏందండి? తొక్కి తాట తీసేవాళ్ళు లేక, భయం లేక. అది బయట సంగతి. అది అధికారం మనం గౌరవించాలి, అధికారం ఒప్పుకోవాలంతే, తృణీకరించకూడదని బైబిల్ చెప్తుంది. మీలో చాలా మంది ఆ పొరపాటు చేస్తున్నారు. అది మీకు అప్పకెత్తున్నా. నాకు ఏ రాజకీయ పక్షత లేదు. నేను దేవుని తాలూకా, దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఒక పార్టీ పొరకు నేను ఇక్కడికి రాలేదు కనుక నేను సేవ కొరకు వచ్చా. నాకు తినడానికి తిండి లేకో, ఉండడానికి ఇల్లు లేకో, కట్టుకోవడం బట్ట లేకో నేను ఊరకనే ఊరి మీద తిరగడానికి ఎక్కడ రాలే. దేవుడు నన్ను పిలిచాడు, పిలిచిన దేవుడు మాటకు లోబడి నిలబడ్డా. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. మెడలు పైకి ఎక్కే వాళ్ళ మెడలు ఇరవడానికి ఆయన పైన ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నా పని అవసరం, నా పని అదే కాదు, నాకు తెలిసి విషయం అది. అక్కడ గందరగోళం. అది ఎంత దాకా అయిందంటే కేసులు దాకా వెళ్ళిపోయింది. ఎడదాకా ఒక చర్చి ఓపెనింగ్కి ఎంత దాకా వెళ్ళారు, కేసులు దాకా వెళ్ళారు. ఇప్పుడు కోర్టు ఏం చెప్తే, ఈ కేసు డిక్లేర్ అయ్యేంతవరకు క్లియర్ చర్చికి తాళేసండి అన్నారు. ఏంటి? ₹1,00,000 పెట్టి కట్టారు చర్చి. అసలు ఓపెనింగ్ వచ్చింది గోల్, ఇది చర్చికి తాళం వేశారు. ఆ కేసు క్లియర్ అయ్యే పాడికల్లా 10 సంవత్సరాలు పెట్టింది. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు చర్చికి ఏం వేశారు? ఈ ఎవరో మొత్తానికి ఒక వాక్యం రాశాడు, జీవం గల దేవా నీ మందిరానికి తాళమేళ. ఏంది? జీవం గల దేవా నీ మందిరానికి తాళమేళ అని రాశాడు. ఆ చర్చి 10 సంవత్సరాల తర్వాత క్లారిటీ అయ్యింది, చేసుకోండి రాబాబని ఒక సమ్మతి ఇచ్చాడు కోర్టు. ఇప్పుడు చర్చిలోకి వెళ్తే రాలుతుంది. ఏంది? బూజు పట్టుంది, తుప్పట్టుంది, ఏడకాడ రాలుతుంది. ఇప్పుడు ఒక్కడు లేడు. ఆ చర్చి తాలూకు పాస్టర్ గారు అవకాశం ఇచ్చారు కదా కనుక ఆ చర్చి ఓపెనింగ్ స్టార్ట్ చేశారు. మదనపల్లి రాజశేఖర్ గారిని పిలిచారు ఆ చర్చికి ఓపెనింగ్కి. ఈయన ఒక అడుగు మొదలు వెళ్ళిపోతే ఈ పాస్టర్ గారు చర్చిలో ఉన్నాడు, ఊడుతున్నాడు. ఎంత మట్టి రాలుతుండి మొత్తం పోగేస్తున్నాడు. అయ్యా చర్చ్ ఓపెనింగ్ అన్నావు, కొత్త చర్చ్ అన్నావు, ఏంది ఇదంటే, అయ్యా దీనికి ఒక కథ ఉందిలే అన్నాడు. కథ సంగతి తర్వాత సంగతి. కానీ ఆ బయట గోడకి ఎవడు వాక్యం రాశాడు. ఏమని రాశాడు? జీవం గల దేవా నీ మందిరానికి తాళమేళని రాశాడు. మరి ఈ వాక్యం నాకు ఏడ బైబిల్లో దొరకలేదు ఆయన. బైబిల్లో ఏడని ఉందా లేకపోతే ఎవడు రాశాడంటే అప్పుడు స్టోరీ చెప్పాడు. అంటే జీవం గల దేవుని మందిరానికి తాళం వేయకూడదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అసలు మందిరాలు ముయ్యబడకూడదంటే నిజం. ఈ సంస్థల తరపున వాళ్ళు వినుగొండ ప్రాంతాలకు వెళ్ళండి, ఈ సెవెంత్ చర్చెస్ చాలా చర్చెస్ ముయ్యబడి ఉన్నాయి. నాకు తెలిసి మందిరం ముయ్యబడకూడదు. నిత్యం బలిపీఠం కాడ అగ్ని మండుతా ఉంటేనే ప్రజలు దీవించబడతారు. హల్లెలూయా. ఆ బాధ్యత భారం దైవజనుడు హృదయాల్లో దేవుడు పెట్టాలి. ఈరోజు పల్లెటూరు నుంచి చాలా మంది పట్టణాలకు ఎందుకు వెళ్తున్నారు? పల్లెటూరులో సరైన సేవ జరగక, సేవ అందక చాలా మంది మీ బంధువుల్లో చాలా మంది నాకు చెప్పిన మాట ఒకటి, నేను నతి చోక్ చెప్పట్లేదు. అవండి మా గోవిందపురం చాలా ధన్యులండి, నీలాంటి సేవకుడు కూడా చాలా మంచిదైంది. మా పాస్టర్ గారు ఆదివారమే తలుపు తీసే చర్చికి, ఆదివారం దాకా రాని పరిస్థితి లేదు. నిజం. ఎంతమంది అండి, ఎంతమంది సార్ దేవుని మందిరంలో దేవుని ఆరాధన క్రమంగా ఘనంగా ఒక ప్రాంతంలో మందిరం కట్టబడితే అంత ఆశీర్వాదం అయితే, నిత్యం బలిపీఠంలో అగ్ని మండుతా ఉంటే ప్రజల కుటుంబాలు వర్ధిల్లుతాయి. ఆమేన్. ముయ్యబడిన ప్రాంతాలు మీరు చూడండి, చీకటేలుద్ది. అందుకని నేను వచ్చిన కొత్తలో ప్రతి ఇంట్లో దెయ్యాలు పట్టిన వాళ్ళే. ఈ ఊర్లో దేవుడు పరిచర్య స్థిరపరచడానికి, నన్ను నిలబెట్టడానికి ఒక మార్గంగా, ఛానల్గా వాడుకుందే సార్ దెయ్యాలు అలగొట్టే పరిచర్య.
దేవుడు చాలా మంది బాగు చేశాడు. నేను చెప్పగలను, ప్రతి ఇంటిలో ఒక్కొక్కరు అద్భుతం పొందుతూనే ఉన్నారు, మేలు పొందుతూనే ఉన్నారు. ఈ పరిచర్య మేలు కనుక నీ కొరకు నిలబెట్టాడు కనుకనే, నీ మనసును కట్టాడు కనుకనే ఈ పరిచర్య మాకు కావాలి, ఈ సేవకుడు మాకు కావాలని మిమ్మల్ని దేవుడు నిలబెట్టాడంతే. హల్లెలూయా, హల్లెలూయా. నాటబడ్డావు నువ్వు. ఎవడు పెకిలించలేడు, ఎవడు పీకలేడు, నీకు నువ్వు పీక్కలేవంతే. అంత లోతుగా దేవుడు నిన్ను నాటునుగాక. ఆమేన్. నా ప్రార్థన ఒకటే, మందిరాలు మూయబడకూడదు, మందిరాలు తెరబడాలి, మందిరాల్లో సేవ జరగాలి. ఒక చర్చి యానిగ్రేషన్ టైంలో వచ్చి ఆ కార్యక్రమం చూసి వెళ్ళిపోతున్నారు చాలా స్థలాల్లో. ఆ ప్రాంత ప్రజలు ఆధ్యాత్మికంగా అల్లాడిపోతున్నారండి. చాలా చాలా ప్రాంతాల్లో ఎంత నష్టం వాటితో నాకు తెలుసు. స్పృహ కలిగి మాట్లాడుతున్నాను. అందుకనే దేవుని సంఘంలో ప్రజలు ఎలా ప్రవర్తించాలో వాళ్ళకి తెలియాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. తెలియాలి, అది ఉపదేశ క్రమం. మోకరించిన ప్రార్థన చేద్దాం. మోకరించడం త్వరగా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థిద్దాం, ప్రార్థిద్దాం. సేవకుడికి సేవ పట్ల భారం ఉండాలి, విశ్వాసికి బాధ్యత ఉండాలి. సేవకుడి భారం, విశ్వాసి బాధ్యత కలిసినప్పుడు సంఘాల్లో ఉజ్జీవనం మనం చూడగలం, సంఘాల్లో కదలిక మనం చూడగలం. సేవకుడిని భారం లేదు, పెడితే పెడతాలే, కుదిరితే పెడతాలే, లేకపోతే లేదులే. ఈ బాధ్యత రహితమైన ఆలోచన సేవకుడికి ఉండకూడదు. బాధ్యత కలిగి, భారం కలిగి సేవకుడు ఉండాలి. బాధ్యత కలిగి ప్రతి విశ్వాసి, నా దేవుని మందిరం, నేను నాటబడిన ఇల్లు అని గుర్తించి పరుగు పరుగున దేవుని సంధికి రావాలి. ఈ రెండు అనుభవాల్లో మనం ఉన్నప్పుడే సేవను దేవుడు బలపరుస్తాడు, సేవను దేవుడు తృప్తిపరుస్తాడు, సేవను దేవుడు కనపరుస్తాడు. ప్రార్థిద్దాం, ప్రార్థిద్దాం.